అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థకు ఎట్లా ఊపునివ్వబోతున్నది? కొన్ని చట్టాలు చూసిన కేటాయింపులు చూస్తే కనుక మునుపటి కంటే కొంత బెటర్గా ఉంది. నిజంగానే ఇది నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థను ఇది పరుగులు పెట్టిస్తుందా, లేకపోతే కనుక ఆ తిరోగమనం వైపు లేకపోతే మందగమనం వైపు తీసుకొని వెళ్తుందా? ఇప్పుడు ఇందాక ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చెప్పిన అంశాలు మొత్తం చూస్తే కనుక ఆర్థిక వ్యవస్థ పోయిన ఏడాది కంటే ఈ ఏడాది 1% ఎక్కువనే ఉంటుంది వృద్ధి రేట్ అని చెప్తున్నారు. ఓవరాల్గా అన్ని సెక్షన్ల ప్రజల పైన బడ్జెట్ ప్రభావం ఎట్లా ఉండబోతున్న, ఆర్థిక వ్యవస్థ తీరుతెనులు ఎట్లా ఉండబోతుంది, మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ఎకనమిస్ట్ ఏకాంబరం గారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓవరాల్గా మొత్తం సినారియో మొత్తం చూస్తే కనుక ఎట్లా ఉంది బడ్జెట్? అరుణ్ జైట్లీ బడ్జెట్ ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఒకటి ఇన్ఫర్మేషన్ కన్సీల్ చేశారు. కన్సీల్ చేయడం అంటే అన్ని పర్సంటేజెస్లో, ఎకనామిక్ సర్వే కూడా మీరు చూస్తే అన్నీ కూడా పర్సంటేజెస్లో చెప్పుకుంటూ వస్తున్నారు. కొన్ని ఫిగర్ ఓన్లీ వెరీ మినిమం ఫిగర్స్ తప్ప. ఇక రెండోది ఏంటంటే, ఆయన డిమానిటైజేషన్ హీటు గవర్నమెంట్ మీద బాగా పడింది. ఈ డిమానిటైజేషన్ ఎఫెక్టు పబ్లిక్లో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ని, ఆ హీట్ని తగ్గించుకోవడం కోసం చాలా వరకు అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ మాకు రావాలి అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నట్టుగా కనబడింది. కానీ ఇందులో ఒక మేజర్ ఇదేంటంటే, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ని కలిపి చెప్తున్నారు. ఇంతకుముందు అసలు నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కింద పోగా మిగిలిన డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఆ డబ్బుల వరకే పబ్లిక్ ఎంతవరకు అవైలబిలిటీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయనేది తెలిసేది. ఇప్పుడు అన్నీ కూడా ప్లాన్డ్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కలిపేసి ఒక పెద్ద ఫిగర్స్ చెప్పడం వల్ల అన్నీ కూడా మీకు ఎట్లా కనబడతాయి అంటే, అన్ని లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఇస్తున్నాం అని చెప్పి డిపార్ట్మెంట్ వైజు సెక్టరల్ వైజు అలొకేషన్స్ ఉంటాయి. కానీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ పోగా ఎంత పబ్లిక్ వర్క్స్లోకి వెళ్తుందనేది ప్రస్తుతానికి ఒక పెద్ద అది బ్లాక్ బాక్స్. అది మరి ఏ రకంగా రేపొద్దున అది యాక్చువల్గా ఏంటంటే, ఇట్స్ ఎ వే ఆఫ్ కన్సీల్డ్ బడ్జెట్ అనమాట. పూర్తిగా ఓపెన్ బడ్జెట్ కాకుండా అంతా కూడా ఇంటర్నల్ సీక్రెట్గా, అంటే ఇన్ని లక్షల కోట్లు ఇచ్చేసాను, ఇందులో నుంచి ఎంత పోతుందో, నిజమైనటువంటి వర్క్కి ఎంత పోతుందో అనేది సెకండరీ ఇష్యూ. అసలు ఆ డిపార్ట్మెంట్లో ఆ సెక్టర్లో అయ్యా ఖర్చు అవుతున్నాయి అని చెప్పడం కోసం పెద్ద ఎత్తున ఫిగర్స్ మాత్రం చెప్తూ వచ్చారు. ఓవరాల్గా ఏంటంటే, ఒక బడ్జెట్ దీంట్లోనే మొత్తం అన్ని చేయగలరా అంటే చేయలేరు. కాకపోతే ఒక్కటి నేను సిగ్నిఫికెంట్ చెప్పగలిగేది ఏంటంటే, దేశంలోని జ్ఞానం ఈ లెవెల్కి వెళ్ళిపోతుంది, కానీ పరిపాలనలో ఉన్నటువంటి వారి జ్ఞానం ఇక్కడే ఉండిపోయింది. ఈ రెండింటి గ్యాప్ వల్ల ఏంటంటే, వీళ్ళు ఈ లెవెల్లోనే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నిజమైనటువంటి నైపుణ్యము, ఆ జ్ఞానము, దాన్ని ఉపయోగించగలిగేటటువంటి పరిస్థితి దేశంలో లేకుండా చేస్తున్నారు. అంటే అర్థం కాలేదు గ్యాప్ అంటే ఈ బడ్జెట్ ఏ జ్ఞానాన్ని అందుకోలేదు. ఈ బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిక్స్డ్గా మన ముందు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్రాబ్లమ్స్, రీసైక్లింగ్ ఇష్యూస్, గార్బేజ్, స్వచ్ఛ భారత్ గార్బేజ్ రీసైక్లింగ్ ఇష్యూస్, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ వేస్టేజ్ ఉంది. ఇటువంటి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే టెక్నాలజీ డెవలప్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా రిజాల్వ్ అవుతాయి. అంటే ఏంటి, ఇక్కడ ఆల్రెడీ మన దేశంలో ఉన్నటువంటి నిపుణులు ఉన్నారు, నిపుణులకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది. వాళ్ళు తయారు చేసిన దాంతో మెషినరీస్ని తయారు చేసి ఆ మెషినరీస్ని వాడుకుంటా గవర్నమెంటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం. అంటే ఏంటి, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. మనం ఈ మధ్య మాట్లాడుకుంటుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అటెండర్ పోస్టులకి ఎందుకు అప్లై చేస్తున్నారు, ఇటువంటి కొన్ని డిస్కషన్స్ వస్తున్నాయి మనకి. ఎందుకంటే మనకి ఆపర్చునిటీ, ఈవెన్ మన నాలెడ్జ్ అంటే మనలో అవేర్నెస్, ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వస్తుంది, నేర్చుకుంటున్నారు యంగ్స్టర్స్ అందరూ కూడా. కానీ దాన్ని ఉపయోగించడానికి వచ్చేసరికి అవకాశాలు లేని విధంగా తయారైంది. ఎందుకు, గవర్నమెంట్ తీసుకునే ప్రోగ్రామ్స్ అంత లో లెవెల్లో ఉంటున్నాయి. లోయెస్ట్ నాలెడ్జ్ లెవెల్స్ అనమాట. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను, కొంచెం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, సపోజ్ మిషన్ భగీరథ ఏమంటారు, ఇప్పుడు హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉంది. హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే రీసైక్లింగ్ యూనిట్స్ పెట్టుకోవాలి, డ్రైనేజ్ మేనేజ్మెంట్ ఉండాలి, టెక్నికల్ పెరగాలి, టెక్నాలజీ పెరగాలి, రీసైకిల్ ఇవన్నీ కాకుండా చెత్తను తీసుకెళ్ళి తగలబెడతాను, కృష్ణా నుంచి నీళ్లు తవ్వుకొస్తాను అనేసరికి అక్కడ వరకే మన నాలెడ్జ్ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాలు పెంచడం, రీసైక్లింగ్ యూనిట్స్ పెంచడం, దానికి సంబంధించిన ఇండస్ట్రియల్ ప్రాక్టీస్ పెంచడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన దగ్గర ఆలోచన ఈ బడ్జెట్ లేదని మీరు అంటున్నారు. 100%. ఈ బడ్జెట్లో ఏ రంగాలకు ఎంత కేటాయిందో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, ఇవాళ బడ్జెట్ చూస్తే కనుక ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది కేటాయింపులలో? బడ్జెట్ చూస్తే ఓవరాల్ గా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల సఫర్ అయిన రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్ 30 స్క్వేర్ కిలోమీటర్స్
పరిధిలో కట్టే నిర్మాణాలు, తర్వాత 60 స్క్వేర్ కిలోమీటర్స్ మెట్రో సిటీస్ కాకుండా మిగతా చోట్ల ఎవరైతే బిల్డింగ్స్ నిర్మిస్తున్నారో వాళ్లకు కొన్ని రాయితీలు గత బడ్జెట్లో ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈ బడ్జెట్లో ప్రకటించారు. అంటే డిమానిటైజేషన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది రియల్ ఎస్టేట్ సెక్టర్. అయితే రియల్ ఎస్టేట్ బిల్డర్స్కు రాయితీలు ఇచ్చారు, కానీ గృహాలు కొంటున్న వారికి మాత్రం ఇల్లు కొంటున్న వారికి మాత్రం ఇప్పటి వరకు అరుణ్ జైట్లీ చదివిన స్పీచ్ ప్రకారం అయితే ఎటువంటి రాయితీ లేదు. రెండవ అంశం ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, అంటే దేశంలో ఉన్న అత్యధిక మందికి ఉద్యోగాలు కనిపించేవి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు. వీటికి ఒక విధంగా చెప్పాలంటే చాలా రాయితీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే 50 కోట్ల లోపు లావాదేవీలు ఉంటాయో, 50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటుందో వాటికి కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పటివరకు 30% ఉండేది, దాన్ని 5% తగ్గించారు. 30% నుంచి 25% తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ నోట్ల రద్దు వల్ల ఎఫెక్ట్ అయింది ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల్లో చాలా మంది జాబ్లెస్గా మారిపోయారు, చాలా మంది ఉద్యోగాలు పోయాయి, అవి చాలా సఫర్ అయ్యాయి. సో వాటిని ఆదుకునే ప్రయత్నం చేసినట్టు కనబడింది. ఇక సామాన్య మానవుడు మధ్యతరగతి జీవి అయితే చూసేది ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో సైతం పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2.5 లక్షల వరకు ఆదాయం వరకు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ 2.5 లక్షల రూపాయలని 3 లక్షల వరకు చేశారు. అదేవిధంగా 2.5 lakhs నుంచి 5 lakhs ఇన్కమ్ ఉన్నవాళ్ళు 10% ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఆ 10% ఆదాయ పన్నుని ఇప్పుడు 5% చేశారు. సో టార్గెట్ ఏంటంటే ఎవరైతే 5 లక్షల లోపు ఆదాయం ఉన్నారో వారికి భారీ రాయితీలు అయితే ఖచ్చితంగా ఇచ్చారని చెప్పాలి. అంటే 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కాకుండా అంతకు పైన ఆదాయం ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 20 లక్షల ఆదాయం ఉంటే కనుక మొదటి 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు 10% ట్యాక్స్ కడతారు, 5 to 10 lakhsకు 20% కడతారు, 10 to 20 lakhsకు 30% కడతారు. అయితే 2.5 to 5 lakhs వరకు ఆదాయానికి కేవలం ఇప్పుడు 5% ట్యాక్స్ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. సో దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఎవరైతే ట్యాక్స్ నెట్లో లేరో చాలా మంది కూడా ట్యాక్స్లు కట్టట్లేదు, ఆదాయం ఉన్నా సరే కేవలం శాలరీడ్ పర్సన్స్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళు ముందే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. వేతన జీవులు మాత్రమే ప్రస్తుతం ట్యాక్స్ కడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో కొత్తగా ట్యాక్స్ బ్రాకెట్లోకి చాలా మందిని తీసుకురావాలంటే వాళ్ళకంటే కొంత ఎంకరేజ్మెంట్ అవసరం. 10% ట్యాక్స్ అంటే కొంత ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని 5%కి తగ్గించారు. 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 3 lakhs to 5 lakhs వరకు ఎవరికైతే ఆదాయం ఉందో వాళ్ళు కేవలం ఇంతకుముందు 10% ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. ఆ 10% ఇప్పుడు 5% అయింది. అంటే 5 లక్షల ఆదాయం ఉంటే కనుక ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంతకుముందు 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం చూసుకుంటే వాళ్ళు 20,000 రూపాయలు దాదాపు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది 2 లక్షల ఆదాయం ఉన్నందుకు. వాళ్ళు ఇప్పుడు కేవలం 10,000 రూపాయలు మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. వీటికి అదనంగా సెక్షన్ 80C కింద 1,50,000 కానీ తర్వాత ఇంకా అదనపు మినహాయింపులు అయితే అవైతే కంటిన్యూ అవుతాయి. ఇంకా ట్యాక్స్ ప్రపోజల్కి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సింది. ఇప్పుడు కేవలం ఇది అరుణ్ జైట్లీ బడ్జెట్ సంబంధించిన స్పీచ్. అదర్ సెక్టార్స్ చూసుకుంటే అగ్రికల్చరు తర్వాత రూరల్ డెవలప్మెంట్ దీనికి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 38,500 కోట్ల రూపాయల బడ్జెట్ గతంలో ఉండేది, దాన్ని 48,000 కోట్ల రూపాయలు చేశారు. తర్వాత అగ్రికల్చరల్ లోన్స్ వ్యవసాయ రుణాలు 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తాం. గతంలో ఏ సంవత్సరంలో కూడా ఇంత రుణాలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. కాబట్టి సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ బడ్జెట్ వైపు చూస్తే కనుక పూర్తిగా డిమానిటైజేషన్ వల్ల సఫర్ అయిన రంగాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. కొన్ని నెగ్లెక్ట్ చేసిన అంశాలు ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ లేదు. విద్యా రంగానికి సంబంధించి అసలు పూర్తిగా పట్టించుకున్నట్టు మనకు కనిపించట్లేదు. తర్వాత హెల్త్ రంగానికి సంబంధించి కూడా పెద్ద సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ లేదు. వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు తప్ప ఎడ్యుకేషన్ హెల్త్ ఈ రంగాల్ని పూర్తిగా బడ్జెట్ దాదాపు విస్మరించిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇల్లు కొంటున్న వారికి ఇల్లు కడుతున్న వారికి రియల్ ఎస్టేట్ బిల్డర్స్కు రాయితీలు ఇచ్చారు తప్ప ఇల్లు కొంటున్న వారికి మాత్రం ఎటువంటి రాయితీ అయితే లేదు.
ఇందాక రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో ప్రధానంగా యువతకు సంబంధించిన ఉద్యోగ ఉపాధి రంగాలకు సంబంధించి రైతులకు సంబంధించిన విషయాలను ఆయన మాట్లాడలేదు. భారతదేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ఆయన ఏమాత్రం టచ్ చేయకుండానే మౌలికమైన ప్రాథమికమైన విషయాలను ఆర్థిక మంత్రి విస్మరించిందని రాహుల్ గాంధీ అంటున్నారు. ఏకాంబరం గారు, ఇందాక మా ప్రతినిధి భరత్ మాట్లాడింది, రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ రెండు చూస్తే కనుక మిగతా పోయిన ఏడాది బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఉన్న తేడాలో కొంత కేటాయింపులు అయితే 2 లక్షల కోట్ల రూపాయల ఓవరాల్ బడ్జెట్లు ఎక్కువనే ఉన్నాయి. ఇవి బూస్ట్ ఇస్తుందా, మన ఎకనామీకి బూస్ట్ ఇస్తుందా? అంటే మనం ప్రాపర్గా ఎల్లకేట్ చేసిన దాన్ని బట్టి సెక్టర్స్ని బట్టి బూస్ట్ ఇస్తుందండి. కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే ఇదివరకట్లాగా ఇదివరకు సోషల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం కోసం ఎక్కువగా ఫండమెంటల్గా మనకి అలొకేషన్స్ జరుగుతూ ఉండేవి, సోషల్గా జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే విజ్ఞానంతో మన దేశాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద వెళ్లాల్సినటువంటి సెల్ఫ్ సస్టైనబుల్ అండ్ సెల్ఫ్ R&Dతో జరగగలిగేటటువంటి యాక్టివిటీస్ మాత్రమే మనం చేయాలి మన దేశంలో. ఇవాళ ఒక మేజర్ గుడ్ థింగ్ ఏంటంటే నేను దాదాపుగా 10-20 సంవత్సరాల తర్వాత నేను చూస్తున్నది, 20 సంవత్సరాల 30 సంవత్సరాల తర్వాత 27 సంవత్సరాల తర్వాత ఒక బడ్జెట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బేస్ చేసుకుని కాకుండా ఒక లోకల్ ఎకానమీ బేస్ చేసుకుని ఒక బడ్జెట్ అనేది ఇవాళ మొత్తం అసలు మీరు చూస్తే కనుక బడ్జెట్లో ఎక్కడా కూడా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి అసలు లేవు, అది ఏదన్నా కానీ. కాకపోతే ఒకటేంటంటే మేజర్గా చూడాల్సింది ఎక్కువగా ఇంపోర్టెడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఇంపోర్టెడ్ ఎలక్ట్రానిక్ వాటి సొల్యూషన్స్ బేస్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ క్లాసెస్ అంటారు. నిన్నగాక మొన్న ఒక ఇంటర్మీడియట్ పాప లేకపోతే మన పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి మన స్టేట్ గవర్నమెంట్కి వేసిన క్వశ్చన్ ఏంటంటే, మీరు డిజిటల్ క్లాసెస్ పెడుతున్నారు, ఇంటరాక్టివ్ లేకపోతే వాట్ ఈస్ ద స్టూడెంట్ గోయింగ్ టు లెర్న్? ఇప్పుడు డిజిటల్ అట్లాంటి ఏంటంటే ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని మనం ఇక్కడ వాడి మన సిస్టమ్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. లేదా ఫారిన్ ఇప్పుడు సపోజ్ ఆయన చెప్తున్నారు ఇందాక ఇక్కడ ఏమైనా ఐరిస్, ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని. అయితే మన దేశంలో ఉన్నటువంటి మేజర్ ఇది ఏంటంటే ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ ఇవాళకి కూడా మన దేశంలో 100% మార్కెట్ ఈజ్ డామినేటెడ్ అండ్ డిమాండెడ్ అండ్ మోనోపలైజ్డ్ బై ఫారిన్ కంపెనీస్. ఆ ఫారిన్ కంపెనీస్ నుంచి మనం ఇంతవరకు మన దేశంలో మనంతటా మనం ఆ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ని డెవలప్ చేసుకోగలిగే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్పుట్ ఇన్వెస్ట్మెంట్ క్యాపబిలిటీస్ కానీ గవర్నమెంట్ అలొకేషన్స్ కానీ లేకుండా పోయాయి. ఇటువంటి ఫండమెంటల్ ఎర్రర్స్ ఏవి కూడా ఈ బడ్జెట్లోనే కాదు ఇంతకుముందు బడ్జెట్లో కూడా జరగలేదు. కారణం ఏంటంటే సాంకేతికమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఎలా పెంచాలి, సాంకేతిక శక్తి సామర్థ్యాలు అన్ని సెక్టర్స్లోనూ ఉంటాయి. అది అగ్రికల్చర్లోనూ ఉంటుంది, ఇరిగేషన్లోనూ ఉంటుంది, ఏవియేషన్లోనూ ఉంటుంది, మిలిటరీలోనూ ఉంటుంది, రైల్వేస్లోనూ ఉంటుంది, టెలికమ్యూనికేషన్ అన్నింటిలోనూ ఉంటాయి. వీటన్నిటిని ఏంటంటే ఒక విజ్ఞానంతో కూడినటువంటి మన సొసైటీని ఈ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మనంతా ఎడ్యుకేట్ చేస్తున్నాం. బట్ వాళ్ళ జ్ఞానాన్ని ఉపయోగించాలి అని అంటే కనుక ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్, వాళ్ళు చేసిన సొల్యూషన్స్ని మనం ఇక్కడ వాడగలిగేటట్టు గవర్నమెంట్లో ప్రొవిజన్స్ ఇవ్వాలి, లేదా ఆ సపోర్టింగ్ మెకానిజమ్స్ డెవలప్ చేయాలి, వాటికి అలొకేషన్స్ ఇవ్వాలి. అలా కాకుండా ఏదో సోషల్ రిఫార్మ్స్ అని చెప్పండి. రిఫార్మ్ అనే వర్డ్ జనరల్గా ఎట్లా ఉంటుందంటే రామాయణం అని పైన కవర్ పేజ్ మీద రాసి లోపలంతా భూత పురాణం పెట్టినట్టుగా దాదాపు 27 సంవత్సరాల మట్టి మనం రాసుకుంటూ వచ్చి మనం ఈ దేశాన్ని ఏంటంటే పూర్తిగా ఆర్థిక స్వావలంబన లేకుండా మన శక్తి సామర్థ్యాలు కాకుండా పక్కన డెసిషన్ తీసుకుంటే మనం ఇక్కడ వణికిపోయటం, చలికి వణికిపోయినట్టు అటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. ఒకటి. ఇంకొక మేజర్ 2 విషయాలు ఏంటంటే 2 వర్డ్స్ని ఇప్పుడు అరుణ్ జైట్లీ మర్చిపోవాలి. ఒకటి బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీ అనే దాన్ని రీడిఫైన్ చేసి బ్రైబ్ మనీ అని ఉపయోగించాలి. ఎందుకంటే మన డిమానిటైజేషన్ ఆయన పట్టుకుంది ఏం పెద్ద కనపడలేదు. బ్లాక్ మనీ ప్లేస్ లో బ్రైబ్ మనీ అని క్లియర్ కట్ గా చెప్పాలి. ఎందుకంటే బ్రైబ్ మనీ గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి బ్రైబ్ మనీని పట్టుకోవడానికి పిన్ పాయింట్. రెండోది ఏంటంటే ట్యాక్స్ ఎవేడర్స్ అని మాత్రం అనొద్దు. ఎందుకంటే 98% పాపులేషన్ ఉన్నటువంటి ఈ దేశంలో ట్యాక్స్ ఎవేడర్స్ ఉంటే మీరు మీ బడ్జెట్ స్పీచ్లోనే మీకు క్లియర్ కట్గా ట్యాక్స్ కడుతున్నట్టు కనపడుతుంది. 11.5 లక్షల కోట్లు రాష్ట్రీయ డబ్బులు వచ్చినాయి అని అంటున్నారు. ఎవరు కట్టారు ఇవన్నీ? ఎవరో ఒకరు కట్టబట్టేగా మీ దగ్గరికి వస్తుంది, ఏదో రకంగా మీరు తీసుకోబట్టేగా ఎవరో ఒకరు దానికి. అంటే ఒక పర్సన్ కట్టాడా ఏంటి సంగతి అని పక్కన పెట్టండి. ఎందుకంటే టాటా అనేవాడికి 10,000 కోట్లు ఆదాయం ఉండొచ్చు నెలకి, రోడ్డు మీద ఉన్నటువంటి వాడికి 100 రూపాయలు ఉండొచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద చూస్తే వీడైనా వాళ్ళైనా కానీ ఒక లెవెల్ వరకు ట్యాక్స్లు కడుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ట్యాక్స్లు వస్తాయి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ మీద. సో బేసిక్ ఏంటంటే ఈ రెండింటిని పక్కన పెట్టి ఒక మంత్రి నిర్దిష్ట లెక్క చెప్పిండు. ఆ లెక్కకు మీరు చెప్పిన తేడా ఏందో దీనిపైన మరింత తెలుసుకునే ముందు బడ్జెట్ పైన మరిన్ని అంశాలపైన మనకు వరంగల్ నుంచి ఆడిటర్ గోపిచంద్ గారు లైవ్ లోకి వచ్చారు. గోపిచంద్ గారు, సార్ ఓవరాల్ గా బడ్జెట్ చూస్తే కనుక పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చింది, ఆయన రద్దుకు సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ 3 లక్షలకు
నగదుకు మించి లావాదేవీలు జరపొద్దని, ఆదాయం ట్యాక్స్ ప్రభుత్వానికి వచ్చేది పెరిగిందని అంటున్నారు. ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి? వీటిని మన ఎకనామిక్ బూస్ట్ ఇచ్చేటివేనా ఇవన్నీ? ప్రజలు మామూలుగానే ఈ మన డిమానిటైజేషన్ చేసినప్పుడు నగదుని పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధానమంత్రి ఇచ్చిన ప్రకటనలను దృష్టిలో పెట్టుకొని ఎంతో కొండంత ఆశలతోటి సామాన్య ప్రజలు ఈ 50 రోజులు కష్టాన్ని అనుభవించిన తర్వాత ఈ బడ్జెట్లో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ వచ్చారు. అలాంటిది బడ్జెట్ విషయానికి వచ్చే వరకు కేవలం ఆ సామాన్య జనులకు సంబంధించి ఎలాంటి విశ్లేషణతో కూడుకున్నటువంటి ఎలాంటి కొత్త పథకాలు లేకపోతే ప్రయోజనకరమైన సంక్షేమ పథకాలని ఏవి ప్రవేశపెట్టకుండా ఎన్నికలలో రాజకీయ పార్టీలు వాళ్ళు మేనిఫెస్టోలు లేకపోతే హామీలు ఇచ్చేటప్పుడేమో అన్ని ఉచితంగా ఇస్తామని చెప్పి దీని వరకు వచ్చే వరకు నామమాత్రమైన రిలీఫ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సార్. వీటికన్నిటికీ కూడా బడ్జెట్ కేటాయింపులన్నింటినీ చూస్తే వీటిలో విద్య లేకపోతే ఆరోగ్యం, వైద్యం, తర్వాత రక్షణ, ట్రాన్స్పోర్టేషను, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ అవకాశాలు కల్పించడం, ఇవన్నీ కూడా 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తానన్న మాట బడ్జెట్లో చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంకులు ఎలాగో ఇస్తాయి అవి. దాన్ని కాకుండా ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఏ విధంగా లాభం అవుతుంది అనేది దాంట్లో చేర్చకపోవడం కొంచెం బాధాకరం. తర్వాత సీనియర్ సిటిజన్లకి 8% వడ్డీ ఇస్తామని అన్నారు తప్ప సీనియర్ సిటిజన్లకు సంబంధించిన బాధ్యతను పెన్షన్ రూపంలో మేము తీసుకుంటాము, ఆరోగ్యాన్ని మేము ఇస్తాము అన్న మాట లేకపోవడం శోచనీయం. అట్లాగే ఉపాధి కల్పన, గ్రామీణ ఉపాధి అలాంటి కూడా దేనికి కూడా సరైన సమాధానం లేక ప్రజలకు నిరాశ కలిగించారని అనొచ్చు. అలాగే పన్నుల విషయానికి వస్తే 2.5 లక్షల రూపాయల నుంచి 5 లక్షల లోపల ఉన్న వాళ్ళకి 10% ట్యాక్స్ నుంచి 5% ట్యాక్స్ తగ్గిస్తామనంటే దానివల్ల వచ్చే తేడా కేవలం 2,500 రూపాయలు రిలీఫ్ మాత్రమే వస్తుంది. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిస్తుందని నరేంద్ర మోడీ అంటున్నారు. దాంతోపాటుగా ఆయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటుగా యువతకు ఉపాధి, మహిళలకు, దళితులకు, సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వారికి మరింత మేలు చేస్తానని, నల్లధనం పైన యుద్ధం కొనసాగుతుందని చెప్తున్నారు. దీంతో పాటుగా ఆయన చెప్తున్న ఆర్థిక వ్యవస్థ మునుపటికి ఇప్పటికీ రాబోయే కాలంలో వైబ్రాంట్ ఇండియా కాబోతుంది, వైబ్రాంట్ ఎకనామీగా భారత్ ఎమర్జ్ కాబోతున్న ఒక ఆశాభావాన్ని, బలమైన ఆకాంక్షను నరేంద్ర మోడీ వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు లైవ్లో జైనర్ టీఆర్ఎస్ నాయకులు భాను. సార్, నిర్మాణ రంగానికి సంబంధించి ఈ బడ్జెట్ ఎట్లా దీనికి ఊతమిచ్చిందా, హామీని ఇచ్చిందా, లేకపోతే కనుక పరిస్థితి ఏమైనా వెనక్కి ఏమైనా ఇచ్చినట్లుందా? అంటే నిర్మాణ రంగంలో కొన్ని ఇవి వచ్చినప్పటికి కూడా, కొన్ని సోప్స్ ఇచ్చినప్పటికి కూడా, బట్ నిర్మాణ రంగం ఆశించినంతగానైతే లేదని చెప్పొచ్చు. బట్ ఒకటి కార్పొరేట్ ఏరియా 60 స్క్వేర్ మీటర్స్గా ఉన్నటువంటి దాన్ని ఇంతకుముందు ప్లింత్ ఏరియా 60 స్క్వేర్ మీటర్స్గా ఉన్నటువంటి దాన్ని కార్పొరేట్ ఏరియా చేసిండ్రు. అంటే అనదర్ ఒక 20% యాడ్ చేసుకుంటే అది కొంత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రంగంలో అంటే ఎక్కడైతే తక్కువ ఉన్నటువంటి ఇది ఉన్నదో వాళ్ళకి కొంత ఇది అయ్యేటువంటి నిర్మాణ రంగంలో గతంలో యూపీఏ గవర్నమెంట్లో ATIB అని ఒకటి ఉండేది. దానికి సర్టన్ ఏరియా, ఇంత ఏరియా ఉండి ఈ టైం లోపల కంప్లీట్ చేసిన వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఉండేటువంటి ఇదిగా ఉండేది. అటువంటి అంటే ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ ఈ లో ఇన్కమ్ గ్రూప్ హౌసింగ్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక దాంట్లో ఇవ్వటం జరిగింది. అయితే వీటన్నిటికి కూడా ఏంటంటే మెయిన్గా కావాల్సినటువంటిది ఏంటంటే ఒక వ్యాపారవేత్త, అది నిర్మాణ రంగం కావచ్చు, ఇతర రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పెద్దగా స్టెప్స్ తీసుకున్నట్టుగా కనపడలేదు. అంటే నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్, నెంబర్ ఆఫ్ రిటర్న్స్, నెంబర్ ఆఫ్ ఇది అనేటువంటిది లేకుండా ఒక సింప్లిఫైడ్ సిస్టమ్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలనేది కూడా అడగటం జరిగించాలి సందర్భాలు. కానీ అటువంటి ప్రయత్నం ఏమీ జరిగినట్టుగా కనబడలేదు. ఒక 5 lakhs వరకు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఇచ్చినటువంటి ఆదాయ పరిమితిలో ఇచ్చినటువంటి ఇది అంటే దాదాపు ఇంతకుముందు 10% ఉన్నటువంటి ట్యాక్స్ని ఈరోజు 5% చేసినట్టయితే దాంతో ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు 0% ట్యాక్స్ వస్తుందేమో. పేరుకు 5% ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకవేళ హౌసింగ్ లోన్ తీసుకున్నట్టయితే దానికి కట్టేటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ ఇవన్నీ తీసేసిన తర్వాత వచ్చేప్పటికి దాదాపు 5 లక్షల వరకు ఆల్మోస్ట్ ట్యాక్స్, చాలా నెగ్లిజిబుల్ ట్యాక్స్ వచ్చేటువంటి అవకాశం ఒకటి ఉంది. అదొకటి మాత్రం దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్గా కనబడుతున్నటువంటిది ఉంది. ఓవరాల్గా బడ్జెట్ చూస్తే మనం మునుపటి వాటికి వీటికి మౌలికంగా తేడా ఉన్నట్లుంది కదా. అంటే ఒక పెద్ద ప్రయత్నం ఏంటంటే ఇంతకుముందు రైల్వే బడ్జెట్ సెపరేట్గా, ఇతర బడ్జెట్ సెపరేట్గా పెట్టినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ ప్రయత్నం ఈరోజు రెండింటిని కలిపి ఒకే బడ్జెట్గా తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రయత్నం జరిగింది.
అయితే ఒక్కటి మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి అది రైల్వే ఇది కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రా రంగంలో రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మాత్రం కొంత బడ్జెట్ కేటాయించిన మాట వాస్తవం. అయితే మెయిన్గా స్థానిక సంస్థలకు గత 2 సంవత్సరాలుగా చూసినట్టయితే కనుక ఈ దేశంలో ఉన్నటువంటి స్థానిక సంస్థలన్నిటికి కూడా ఫండ్స్ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. నరేగా ఇది ఒకటి పెంచినప్పటికి కూడా మిగిలిన వాటికి అన్నిటికి కూడా అంటే ఈరోజు మండల వ్యవస్థ 5 అంచెల వ్యవస్థ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇంతకుముందు నిధులు ఇచ్చేటువంటిది ఉండేది. ఈసారి కూడా మళ్ళీ వాటన్నిటికీ నిధులు ఇస్తారనేటువంటిది ఒకటి ఈ బడ్జెట్లో ఆశించినటువంటిది ఉంది. కానీ అటువంటిది అయితే మరి అంటే ఇంకా డీటెయిల్గా మనం పోల్చినటువంటిది ఉంది కానీ బట్ దాంట్లో దాన్ని ఎక్కడ మెన్షన్ చేసినటువంటిది అయితే కనపడలేదు. ఆ రంగంలో పెద్దగా ఇది కనపడలేదు. అయితే స్కిల్ ఇండియాకి ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కొరకు తీసుకున్నటువంటి చర్యలు డెఫినెట్గా భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్కిల్ ఇండియా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ప్రోగ్రాం ద్వారా కొంతమందికి ఇప్పటికే బెనిఫిట్స్ అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఇంకా బడ్జెట్ పెంచారు కాబట్టి ఇంకా కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే యాక్చువల్గా అంటే ఈ డిమానిటైజేషన్ తర్వాత వచ్చినటువంటి బడ్జెట్గా ఈ దేశంలో రాబోయే రోజుల్లో ఇక మనకు ఎటువంటి బ్లాక్ మనీ ఉత్పన్నం కానటువంటి పరిస్థితులకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కొన్ని ఉంటాయని మనం ఊహించినటువంటి బడ్జెట్. కానీ అటువంటి వేపుగా పెద్దగా చర్యలు కనబడలేదు. ఒక్కటి మాత్రం ఏంటంటే 3 లక్షల రూపాయల లోపల కనుక క్యాష్లో ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు, అది దాన్ని ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయమనేటువంటిది ఒకటి మాత్రం దానికి చెప్పడం జరిగింది. దానికి కూడా ఏంటంటే ఇంకా చట్టసవరణ చేయాలి, మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి, బిల్లు పాస్ అయిన తర్వాతనే దాన్ని అమల్లోకి వచ్చేటువంటి పరిస్థితి. కానీ అది అమల్లోకి తీసుకొస్తామని మాత్రం చెప్పడం జరిగింది. అది లేనంత వరకు ఆ రకమైనటువంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ ఏవి లేనంత వరకు మళ్ళీ నల్లధనం మళ్ళీ మామూలుగానే ఉంటుంది. మళ్ళీ ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్స్ ఏవి కూడా కనబడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు దయాకర్ గారు. సార్, బడ్జెట్ చూస్తే కనుక మిగతా వాటికంటే ఈసారి కొన్ని పర్టికులర్ సెక్టార్లపైన కొంత ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళినట్టు కనపడుతుంది. ఇది ఇండియన్ ఎకానమీకి బూస్ట్ అనేది వారు చెప్తున్నారు. బడ్జెట్ కన్వెన్షనల్ బడ్జెట్ను మార్పు అంటే డేట్లు మార్చి పదాలు తొలగిస్తే మార్పు అని అనుకుంటే తప్పు. ఈరోజు ప్లాన్ నాన్ ప్లాన్ ఫండ్స్లో ఏదైతే తేడా ఉంటుందో ఆ తేడా మనకి ఇక్కడ స్పష్టంగా కనపడడానికి ఒక అవకాశం లేదు. అంటే ఇష్టానుసారంగా ప్రయారిటీ లేకుండా, అంటే అసలు బడ్జెట్ అంటేనే అంచనా అంటేనే ప్రణాళిక, ఈ డబ్బుతో మనం ముందుకు ఏ విధంగా పోగలుగుతాం అనేది ఒక చర్చ అయితే, డిమానిటైజేషన్ తర్వాత ఆర్థిక మిగులు కానీ రెవెన్యూ మిగులు కానీ లేకపోతే ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించి ఎన్నో పెద్ద మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అంటే నల్లధనం బయటికి రావడమా లేకపోతే మిగులుధనం ఏది ఎక్సెస్ 15.18 lakhs కంటే ఎక్కువ కనుక అయితే ఆ మిగులు కూడా చూపించాల్సిన పరిస్థితుల్లో ఇంతవరకు ప్రజల దగ్గర ఉన్న 9.5-10 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే చెప్పగలుగుతున్నారు తప్పితే ఇంతవరకు ఎంత అకౌంట్ వాళ్ళు రిజర్వ్ బ్యాంకు డిపాజిట్ అయిందని చెప్పలేని స్థితి ఉన్నది ఈరోజు. కాబట్టి ఇది 35% ఏంటిది, 35% పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను చెల్లింపుదారులు పెరుగుందని అంటారు. అంటే ట్యాక్స్ నెట్ను పెంచుకోవడానికే డిమానిటైజేషన్ చేసిందనేది మనకు స్పష్టం అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇది కూడా ఆదాయ పన్ను పరిమితులలో కూడా పెద్దగా ఊహించినంతగా మనకేదో పేదలకు కానీ లేకపోతే మధ్య ఆదాయ వర్గాలకు కానీ మేలు జరుగుతున్న దాంట్లో మనకు ఎలాంటివి లేదు. అయితే క్రమంగా వీళ్ళు వెల్ఫేర్ స్టేట్ అనే దాన్ని పక్కన పెట్టేసి పూర్తిగా కార్పొరేట్ స్టేట్గా మార్చడానికి ఈ బడ్జెట్ను ఒక ఆయుధంగా మార్చుకుంటని చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు మొత్తంగా కూడా వ్యవసాయానికి 10 లక్షల కోట్ల రూపాయల మేము కేటాయింపు చేస్తామన్నారు. దేని నుంచి చేస్తారు? ఇది మొత్తం బడ్జెటే మనకు 21.47 లక్షల కోట్లు అయినప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు ఏ నిధి నుంచి ఈరోజు ఏర్పాటు చేస్తామని ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు. ఈసారి ఎవరేం చేయకపోయినా రైతుల ఆత్మహత్యలు దేశం మొత్తాన పెరిగినప్పటికి కూడా దిగుబడి పెరిగింది. 1.8 నుంచి పోయినసారి 4.1 నుంచి ఇప్పుడు 4.5కి వచ్చిన పరిస్థితి ఉంది. ఎకనామిక్ సర్వేతో పాటు వీళ్ళు ఇంకొక 4.04% ఇంకా పెరిగినట్టుగా మనకు బడ్జెట్లో చూపించిన పరిస్థితి ఉన్నది. కానీ వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి ఎంఎస్పీకి సంబంధించి కానీ మిగతా అంశాల్లో స్పష్టత లేకపోవడం ఇక్కడ స్పష్టంగా, ఎందుకంటే 60% ప్రజలు ఈ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు వాళ్ళ కొరకు వ్యవసాయం బడ్జెటే ఉంటుందని ఊహించిన పరిస్థితులు, అంటే మనం డీసెంట్రలైజ్ చేస్తాడనే ఆలోచనతో మనం ఉన్నాం. గత ప్రభుత్వాల నుంచి కనుక మనం చూస్తే వీళ్ళు సెంట్రిక్ బడ్జెట్ను చేసిండ్రు. 1,30,000 కోట్లతో రైల్వే బడ్జెట్ను కూడా దీంట్లో అబ్జర్వ్ చేసిండ్రు. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకించి బడ్జెట్ పెడతారన్న క్రమంలో వ్యవసాయానికి కంతి తుడుపు చర్యగా కొన్ని ప్రకటించినప్పటికీ కూడా ఈ 10 లక్షల కోట్ల కేటాయింపు అనేది ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి డెరివేషన్స్ ఉండాల్సిన అవసరం ఉంది.
నాబార్డ్ అయినా లేకపోతే మీకు ఎలాంటి సంస్థల నుంచి వచ్చినా కూడా వాటిని అకౌంట్ చూపించాల్సిన అవసరం ఉండే. అయితే నాకు అన్నిటికంటే ఏంటి అని అంటే ఈ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్తో మాకు నష్టం జరుగుతుందని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న క్రమంలో మీరు డిస్క్రిమినేటరీ ఫండ్స్ స్టేట్స్కి ఇవ్వడానికి ఆర్థిక గుత్తాధిపత్యాన్ని కేంద్రం తన గుప్పిట్లో పెట్టడానికే ఈ బడ్జెట్ను తయారు చేసుకున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ చెప్తే ఎట్లా అర్థమైందంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, చట్టాన్ని మార్చాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడ చేసుకున్నాం మనం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ప్లాన్ నాన్ ప్లాన్ ఫండ్స్గా డివైడ్ అయ్యి లేదు. ఇప్పుడు మొత్తంగా గుండు గుత్త గంప గుత్త ఒక దగ్గర పెడతారు, దాంట్లోకి వెళ్ళి చేతిలో పట్టుకొని ఇగో సంక్షేమానికి ఇంత, నరేగాకి ఇంత, ఇగో దీనికి ఇంత అని చెప్పి ఒక పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియన్ ఎకానమీకి ఎలాంటి కన్వెన్షన్స్ ఉంటే, ఎలాంటి ఫిజికల్ పాలసీస్ ఉంటే బాగుంటుందో ఆ రోజు దీంట్లో సార్ పోయినసారి కంటే ఈసారి సెక్టార్ల మహిళలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ముద్రా బ్యాంకు ద్వారా, తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించిన వాటిల్లో కొత్త ఉత్పాదక రంగానికి సంబంధించిన అంశాలు కూడా దాని కేటాయింపులు ఉన్నాయి, మీరు లేవని అంటున్నారు. అంటే నేనేమంటున్నా, మీరు ఇంతకుముందు నాన్ ప్లాన్ ఫండ్స్ అనేది ఎప్పుడు కూడా ఇంక్రీజ్ అవుతుంటాయి. ఎప్పుడు జీతావత్యాలు కానీ ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు అవి మొత్తంగా కూడా 5-10% పెరుగుతుంటాయి. ఏదైతే ప్లాన్ ఫండ్ ఉంటుందో దాంట్లోనే అసలు మోసాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే కేటాయింపులు మాత్రమే జరుగుతాయి, అవి ఖర్చు కావాలి. కానీ ఖర్చు కావడానికి అవకాశం లేదు. 10 లక్షల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ కొరకు పెట్టినట్టుగా మనకు చెప్తే ఎక్కడి నుంచి వస్తుందో చెప్పకుండా మీరు మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. 20,000 కోట్ల రూపాయలు మీరు ఇంటి నిర్మాణాల కోసమని కేటాయించారు. 1 కోటి ఇండ్ల నిర్మాణం మీ లక్ష్యం ఎప్పటి వరకు? ఈ బడ్జెట్లోనా లేకపోతే 2020 వరకు ఆ లక్ష్యం ఉండాలి కదా. ఇలా మనకే 5-6 లక్షల కోట్ల 5-6 లక్షల ఇండ్లు కావాలి తెలంగాణ ప్రాంతానికి, డిమాండ్ ఉన్న ఇండ్లు. ఇక్కడి ప్రభుత్వమే ఎంత డిస్క్రిమినేషన్ ఫండ్స్ పోల్ చేసినా కూడా కాని స్థితి ఉన్నది. ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ కొరకు, ఈ మేనేజ్మెంట్ కొరకు ప్రజలకు ఇబ్బందులు లేని ఒక బడ్జెట్ని ఇప్పుడు ప్రవేశపెట్టిన తర్వాత ఏప్రిల్ 1 తర్వాత మనకు జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వచ్చిన తర్వాత పీనలైజేషన్ ఆఫ్ ది ట్యాక్స్ అనేది నీకు అప్పుడు తెలుస్తుంది. సామాన్యునికి ఎంత మేరకు పడ్డది, లేకపోతే సేవారంగంలో ఉన్న వాళ్ళకి ఎంత పడ్డది, లేదంటే ఉద్యోగులకు ఎంత పడ్డది. ఈ ట్యాక్స్ నెట్లు పెంచడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించం. కానీ సామాన్యునికి ఒరిగిన ప్రయోజనం కనుక దీంట్లో ఎవరు అధికార పక్షం వచ్చినా, మిత్రులు ఎనలిస్టులు చెప్పినా కూడా ఏదైనా ఉంటే నేను తెలుసుకోవాలని కూడా నాకు ఉన్నది. ఇది ఓన్లీ అకౌంట్స్ కనుక ఒక ఫ్రేమ్ వర్క్లో పెట్టి ఆర్డర్లో పెట్టినట్టుగా మనకు కనపడుతుంది తప్పితే పూర్తి స్థాయి ఇప్పుడు నరేగా కూడా పని దినాలు పెరిగినాయి, కూలీలు పెరిగింది, ఆ స్థాయికి నిధులు పెరగాలి. అలాంటప్పుడు ఎట్లా వాళ్ళకి బెనిఫిట్? పోయినసారి 34,000 lakhs ఉంది, ఈసారి 48,000 పెంచిన పరిస్థితి ఉన్నది. మనం పని దినాలను పెంచి వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఒక డిమాండ్ ఉన్నది. దాన్ని పట్టించుకున్నట్టుగా మనకి ఇక్కడ బడ్జెట్లో మాట అన్నాడు, వ్యవసాయ రంగానికి దీన్ని అనుబంధంగా చేస్తామని మాట అన్నాడు ఏకాంబరం గారు. ఇందాక అరుణ్ జైట్లీ చెప్పిన దాంట్లో కేవలం కొన్ని లక్షల మంది మాత్రమే పన్నులు కడుతూ మిగతా వాళ్ళు ఎవరు కట్టడం లేదు, దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడం లేదని కొంత నిర్దిష్టమైన లెక్క కూడా ఆయన ఇచ్చిండు. దగ్గర 4 కోట్ల మంది వరకు కూడా దాంట్లో పన్ను కడుతున్న వాళ్ళు కొంతమంది మాత్రమే అనేది. మిగతా ఆదాయాన్ని లెక్కేసుకుంటే కనుక అసలు ఆ లెక్కకు దానికి పొందడం లేదంటున్నారు ఆయన. అవును, కరెక్టేనండి. యాక్చువల్గా మొన్న కూడా వాళ్ళ బీజేపీ వాళ్ళ వెబ్సైట్స్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ చేసింది ఏంటంటే 24 lakhs 10 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పాను ఒకటి. ఇట్లాంటి ఈ స్టాటిస్టిక్స్ ఇందులో కూడా మీరు చూస్తే ఏంటంటే ఒకదానికి కాంట్రడిక్టరీ ఫిగర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఎకానమీ వైపు నుంచి చూస్తే కనుక ఆయన ఏం చేశారు, ఇప్పుడు 4.5 లక్షల వరకు మీకేమీ పెద్దగా ట్యాక్స్ పడదనే రకంగా ఆయన డిజైన్ చేసుకొచ్చారు. ఏమైనా 2.5 నుంచి 5 lakhs ఆదాయం ఉన్న వాళ్ళకి 5% వరకు అని చెప్పని. జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ సూచిస్తాయి. ఇన్ఫ్లేషనరీ బడ్జెట్, ఇన్ఫ్లేషన్ అంటే ఒక పక్కనేమో మనం ట్యాక్స్ కట్టట్లేదని చెప్పని అందరినీ బ్లేమ్ చేస్తున్నాం 98% పీపుల్ని. రెండో పక్కనేమో అదే విధంగా మన బడ్జెట్ని కూడా ఏంటంటే ట్యాక్స్ వేయకుండా మినిమం ట్యాక్సేషన్తో ట్యాక్స్ నెట్ పెంచి ఓకే అందరినీ కూడా ట్యాక్స్ లైబుల్ కింద చేద్దాము అనే పరిస్థితి లేకుండా అందరికీ ఒక అవకాశాలు మనమే క్రియేట్ చేస్తున్నాము. మనమే ఇందాక నేను చెప్పినట్టు అందుకే బ్లాక్ మనీ అనే దాన్ని తీసేయండి, ట్యాక్స్ ఎవేడర్స్ అనే దాన్ని కూడా మర్చిపోండి. మీరు ఇచ్చేటటువంటి మా బడ్జెట్లోనే ఉన్నటువంటి గ్యాప్స్ని ముందు ఫిల్ చేస్తే పీపుల్ విల్ బి లైబుల్ టు ద ట్యాక్స్ అండ్ ట్యాక్స్ సిస్టమ్కి. అవన్నీ లేకుండా ఒక చోట ఎక్సెసివ్ ట్యాక్సేషన్స్, ఒక చోట తక్కువ ట్యాక్సేషన్స్ వేయడం వలన ఆటోమేటిక్గా ఏంటంటే పీపుల్ విల్ ట్రై టు యూజ్ ట్యాక్సెస్ ఉన్నటువంటి ట్యాక్స్ సేవింగ్స్కు కావాల్సినటువంటి వాటి అన్నింటినీ కూడా అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళు. అందుచేత ఏంటంటే అది కంపల్సరీగా మనం అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోటి కూడా ఏంటి, ఇందాక ఏమంటగా 6.5 లక్షల ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ సెక్టర్కి
సెక్టర్లో ఉన్న దాంట్లో జస్ట్ 2.28,000 ఇండస్ట్రీసే 10 crore కన్నా ఎక్కువ ఇన్కమ్ చూపిస్తున్నాయి. 2,84,000 వాళ్ళే ప్రాఫిట్ చూపిస్తున్నారు. ఇట్లా కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పారు. అట్లాగే చెప్తున్నా అక్కడ ఏం చేశారు ఆయన, మినిమమ్ 8% అనేది టర్న్ ఓవర్ ట్యాక్స్ కింద ఇన్కమ్ కింద ప్రిజంప్షన్ ఇన్కమ్ కింద తీసుకుంటాం, అందులో నుంచి 6% చేస్తామని అన్నారు కదా. అవన్నీ కూడా ఏంటంటే ఒకదానికి కాన్ఫ్లిక్ట్ అవుతూ కాంట్రాడిక్ట్ అవుతూ ఉన్నాయి. వాటికి స్కోప్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేయకుండా యూ మేక్ ఇట్ యూనిఫామ్. ఐ మీన్ అందరికీ కూడా యూనిఫామ్గా ట్యాక్స్ లో కాస్ట్లో పడే చూడండి, ఆటోమేటిక్గా అందరూ కంప్లైంట్ అవుతారు. ఐ మీన్ ఎవరిని మనం ఇంత డిమానిటైజేషన్ చేసిన తర్వాత ఎవరిని మనం నేరస్తుల కింద ప్రూవ్ చేయగలిగాం? చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి వాట్ వీ హ్యావ్ అడాప్టెడ్ అనేది ఈజ్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఒకటి. రెండోది ఏంటంటే, నేను ఇందాక విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పారు మంచి ఇది. ఆయన ఏంటంటే ఆయన బాగా పేటెంట్స్ అవి ఉన్నాయి. హీ హాస్ బీన్ ఎ వెరీ గుడ్ స్కాలర్. ఆయన చెప్పినట్టు ఏంటంటే మన దేశంలో మన బడ్జెట్లో ఇప్పటి వరకు కూడా అలొకేషన్స్ ఇప్పుడు ప్రధానమంత్రి కూడా చెప్పినప్పుడు ఏమన్నారు, స్కిల్ చేస్తున్నాం, స్కిల్కి మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, స్కిల్ తీసుకొచ్చాము, స్కిల్ నేర్చుకున్నాము, వాటి ఉపయోగించుకునేది ఎక్కడ? ఉపయోగించుకున్న దాన్ని నేను కూడా ఒక ఎక్స్పర్ట్ కింద మారేది ఎప్పుడు, దాని నుంచి నేను కొత్త ఎకానమీ క్రియేట్ చేసేటప్పుడు. అంటే ఎడ్యుకేటెడ్ వీళ్ళందరికీ కూడా మనం ఏంటి అసలు గవర్నమెంట్ తరఫున బడ్జెట్లో మనం ఏదన్నా వీళ్ళని ఉపయోగించుకునే రకంగా ఏమైనా చేస్తున్నామా అనేది లేకుండా సోషల్ రిఫార్మ్, సోషల్ ఏదో మనం జస్ట్ బడ్జెట్ ఇప్పుడు ఏది అందరిని ఇంప్రెస్ చేద్దామనే ప్రయత్నం జరిగింది అంటారు. మరొకసారి ఢిల్లీకి వెళ్తాం సార్. ఢిల్లీ నుంచి టీఆర్ఎస్ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు మనకు లైవ్లోకి వచ్చారు. నరసయ్య గౌడ్ గారు నమస్తే అండి. సార్, బడ్జెట్ దీంట్లో గృహ నిర్మాణానికి సంబంధించింది, పేదలకు ఇండ్లకు సంబంధించింది అంశాలతో ప్రస్తావించారు సార్. దీని నుంచి మనకు ఎంతవరకు మన రాష్ట్రానికి ప్రయోజనం ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదివరకు కూడా గతంలో మేము మొదటి నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాయితీ ఇస్తుందో 1.5 lakhs ఇట్లా మనం చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రజలు అంటూ వేరే ఉండరు, పేద ప్రజలందరూ ఒకటే ఉండేది రాష్ట్రాల్లోనే. అందుకొరకు ఆ బడ్జెట్ ఎంత కేటాయిస్తారో ఆ కేటాయించే బడ్జెట్ ఆల్రెడీ మనం 6 లక్షలతోని 2 bedroom houses కట్టిస్తున్నాం. ఆ బడ్జెట్ని ఒక లంసమ్గా ఎంత ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఏదైతే ఉందో కొంత పెద్ద టార్గెట్ పెట్టుకొని 2018 లోపల ఇన్ని కడతాము, 1 కోటి ఇళ్ళని కడతామనేది ఏదైతే ఉన్నదో మనకు ఆల్రెడీ 1 లక్ష ఉంది. ఆ లక్ష్యానికి సంబంధించిన మ్యాచింగ్ బడ్జెట్ ఇస్తే మాకు మన ప్రజలకు లాభం అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత వెసులుబాటు అవుతుంది. కాకుండా వాళ్ళ స్కీమ్ సపరేట్గా ముందుకు పోతే మాత్రం మనకు పెద్ద ఉపయోగం ఉండదు. ఏదైనప్పటికీ కొంత బడ్జెట్ కేటాయింపులు పెంచింది కాబట్టి మనకు లాభం కలుగుతుందని ఆశిస్తున్నాం. దాని కొరకు వెయిట్ చేసి చూస్తాం. బడ్జెట్ మంచిగానే ఉందా? ఇది మనకు ఉపయోగపడేదేనా దేశానికి మనకు? బడ్జెట్ ఏంటంటే ఇప్పుడు ఒకటేందంటే క్లియర్గా చెప్పాలంటే చాలా డిమానిటైజేషన్ తర్వాత చాలా ఆశలతోని అన్ని వర్గ ప్రజలు కష్టమైనప్పటికీ నష్టమైనప్పటికీ వేచి చూశారు. అయితే ఇది వరకు ఇప్పుడు ఉన్న ఈ బడ్జెట్ ఎట్లా ఉందంటే మొదట 2-3 బడ్జెట్లో ఎక్కువ కార్పొరేట్ కంపెనీస్ ఉండే, అది ఫార్మ్ బడ్జెట్ నుంచి ఫార్మ్ బడ్జెట్ అంటే ఒక అగ్రికల్చర్ బడ్జెట్గా మారిందనమాట. డెఫినెట్లీ మోర్ ఫోకస్ ఫస్ట్ అగ్రికల్చర్, తర్వాత రూరల్ ఎకానమీ, ఇవన్నీ చెప్పుకుంటూ పోతారు. మరి ఈ బడ్జెట్లో ఒక వినూత్నమైనది ఏంటంటే మొత్తం బడ్జెట్ని మిక్స్ చేయడం జరిగింది. క్యాపిటల్ అది ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్. మీకు తెలుసు కదా, నాన్ ప్లాన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో మనకు పెద్ద శాలరీసు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ దీనికే పోతుంది. 100 రూపాయలు మనకు ఏదైతే ఖర్చు పెడతారో నిజంగా ప్రజలకు చేరేది ఏముంటుంది? ప్లాన్డ్ బడ్జెట్ ఉంటుంది. అంటే ఆ 100 రూపాయలు మనకు 30 రూపాయలు వస్తుందా, 40 వస్తుందా, ఆ క్లారిటీ లేజబెట్టి మనకు బల్క్ బాగా కనిపిస్తుంది. కానీ అందులో ఎంత వస్తుందో వేచి చూడాలి. డెఫినెట్లీ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ మీద, ఫార్మర్స్ మీద, ఎస్సీ ఎస్టీల మీద మరియు ఉమెన్ మీద ఎక్కువ ఫోకస్ చేసేయడం ఒక విధంగా మంచిది. డెఫినెట్లీ రూరల్ ఎకానమీకి మంచి జరుగుతుందని ఆశిస్తాము. కానీ ఇది నిజంగా ఇప్పుడు 10 lakh కోర్ బడ్జెట్ మనకు ఫార్మ్ సెక్టర్కు అలాట్ చేస్తూ ఉన్నారు. అంటే 10 lakh ఈ బడ్జెట్ ఏదైనా మీకు రుణ రూపేణా ఇస్తారా,
రుణ రూపాయలు ఇస్తే ఎట్లాగూ రుణం తీసుకోవాలి, అప్పు ఇంట్రెస్ట్తో వడ్డీతో సహా కట్టాల్సిందే రైతు. లేదా సబ్సిడీస్ ఇస్తారా, ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తారా, మెకనైజేషన్ కొరకు ఇస్తారా, లేకుంటే ఈ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఫార్మింగ్ ఇంగ్రీడియంట్ ఫర్టిలైజరు కెమికల్స్ వాటి మీద సబ్సిడీ ఇస్తారా, లేకుంటే ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఏదైతే ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఇస్తారా, వీటన్నిటి వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ ఉంది, మన స్టేట్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మనకు లంసమ్గా స్టేట్కు మ్యాచింగ్ ఫండ్ ఏమైనా ఇస్తుందా, ఇవన్నీ ఫైనల్ డీటెయిల్స్ పోతే మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదో పర్సనల్ ఇన్కమ్ ఏదైతే చెప్పారో మనం డిమానిటైజేషన్ చేసిన ఎఫెక్ట్ ఏంది, మనం చాలా ట్యాక్స్ నెట్ బేస్ని పెంచాలనే ఉద్దేశంతో డిమానిటైజేషన్ చేసి మళ్ళీ రీమానిటైజేషన్ అవుతుంది. డిమానిటైజేషన్ అయిపోయింది, రీమానిటైజేషన్ అయిపోతుంది. అయితే ప్యారలల్ ఎకానమీ నుంచి ఫార్మల్ ఎకానమీ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ లోవర్ ట్యాక్స్ లేపి 5 లక్షలు పెంచి దాన్ని 5% చేయడం డెఫినెట్లీ దానివల్ల కొంత లోవర్ మిడిల్ క్లాస్కు డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. కానీ ఎవరైతే హానెస్ట్ ట్యాక్స్ పేయర్ మనం వాళ్ళకు ఇవ్వాలి, మనము వాళ్ళని ఆదరించాలని ఒకవైపు చెప్తూ 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఉన్న వాళ్ళకు మళ్ళీ అదనంగా 10% ఛార్జ్ చేస్తే ఏమనిపిస్తుంది అంటే మీరు ట్యాక్స్ డిమానిటైజేషన్ చేసి కొత్త ట్యాక్స్ ఎగవత్తదారులను ట్యాక్స్ నెట్కి తెరవటానికి పోయి వచ్చే వాళ్లకు అంటే కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్టు వచ్చే ఆల్రెడీ ట్యాక్స్ కట్టే ఏదైతే పర్సనల్ ఇన్కమ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళపైన 10% ఎడిషనల్ ట్యాక్స్ వేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం హానెస్ట్గా ట్యాక్స్ పే చేసినందుకు ఇది అడిషనల్గా ఒక మాకు పనిష్మెంట్ అని వాళ్ళు కూడా బిలో 50 ట్యాక్స్కు మైగ్రేట్ కావడానికి ప్రయత్నం చేస్తే అంతిమంగా ట్యాక్స్ నెట్ అనేది ష్రింక్ అవుతుంది, కానీ ఎక్స్పాండ్ అవుతుందో లేదో మీరు చూడాలి. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నాయకులు రఘునందన్ గారు. సార్ రఘునందన్ గారు, వీరందరూ మాట్లాడింది సార్ బడ్జెట్ అనుకున్న స్థాయిలో లేదు అనేది. బడ్జెట్ ఇది ప్రజల కొన్ని 1-2 విషయాలు మినహాయిస్తే నేను మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. 1-2 విషయాలు మినహాయిస్తే కనుక ఈ బడ్జెట్ ప్రజల ఆశలను అంచనాలు అందుకునే లేదు, ఇది భవిష్యత్తు భరోసా బలాన్ని ఇస్తారు గ్యారంటీ లేదు అనేది ఓవరాల్గా వచ్చిన అభిప్రాయం. 2 విషయాలు సార్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ దాదాపు 9-10 వర్గాలను చాలా స్పష్టంగా స్పృశించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. పల్లెటూర్ల కోసం, గరీబ్ పేదల కోసం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పెంచడం కోసం, మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం, వ్యవసాయ రంగం కోసం, ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం, భవిష్యత్తులో కౌశల్య నైపుణ్యాన్ని అభివృద్ధి చెందడానికి యువత లోపల ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఉపాధి అవకాశాలు అంటే ముందైతే నీ లోపల స్కిల్ డెవలప్మెంట్ పెరిగిన తర్వాత అవకాశాలు ఎక్కడ పెంచాలంటే గ్రామీణ భారతంలో మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. దానికోసం అని చెప్పి ఒక 10 రంగాలని చాలా స్పష్టంగా కేటగారికల్గా ఎంపిక చేసుకొని ప్రవేశపెట్టినటువంటి ఒక బడ్జెట్. ఎందుకంటే నర్సయ్య గౌడ్ గారు అన్నారు 50 లక్షలు అంతకంటే ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి 10% సర్ఛార్జ్ వేయడం. వాళ్ళంతా క్రీమ్ కింద వస్తారు కాబట్టి క్రీమ్కి 10% పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను నేను. కానీ ఎవరైతే 2.5 దాకా 10% ట్యాక్స్ పడేదో వాళ్ళని 5 lakhs వరకు పెంచి దాన్ని 50%కి తగ్గించినారు, 5%కి తగ్గించినారు. దానివల్ల ఎవరైతే ఎక్కువ మంది ట్యాక్స్ రిటర్న్లోకి రావాలనుకుంటున్నారు, ఇప్పుడు 13-14లో అయితే 11.38 లక్షల మంది ట్యాక్స్ కట్టినారనేది ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉంది. అది 14-15కి వచ్చేసరికి 9% పెరిగినారు వాళ్ళు, 15-16కి వచ్చేసరికి 17% పెరిగినారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా అయినటువంటి 3 క్వార్టర్లను మనం గమనంలోకి తీసుకుంటే 34.8%కి ట్యాక్స్ పేయర్ సంఖ్య పెరిగింది. వీళ్ళంతా ఎవరు, ఈ 2.5, 3.5, 4.5, 5 lakhs ఆ రేంజ్లో కడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. రెండోది, ఇందాక నేను వచ్చేసరికి వారు చెప్తా ఉన్నారు ఎంఎస్ఎంఈ కంపెనీలకు సంబంధించి 50 కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీల విషయంలో ఒక రకమైనటువంటి టాక్సేషన్, బిలో 50 crores ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ కంపెనీలకు ఒక రకమైనటువంటి టాక్సేషన్ని కేంద్ర ప్రభుత్వం విభజించింది. 50 crores కంటే తక్కువ ఎంఎస్ఎంఈ కెపాసిటీ టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలకి 30% నుంచి ట్యాక్స్ని 25% కంటే ఒక 5% తగ్గించారు. దీనివల్ల ఎంతమందికి లాభం అంటే 95% ఆఫ్ ద కంపెనీస్కి అది ఉపయోగపడుతుంది అనేది వారు ఆర్థిక మంత్రి గారు చెప్పినటువంటి లెక్క. ఇక రైతులకు వ్యవసాయానికి వస్తే 10 లక్షల కోట్లు ఇచ్చినారు. వ్యవసాయ రంగం పోయిన సంవత్సరం 1.2 ఉంటే వృద్ధి రేటు ఈ సంవత్సరం 4.5% దాకా వచ్చింది. అంటే ఎక్కడ చూసినా గమనం లోపల అది పెరుగుతూ వచ్చింది, కానీ ఎక్కడ తగ్గుతూ కనబడింది. జీడిపి రేట్లు కంపేర్ చేస్తే కూడా మన్మోహన్ సింగ్ దాంట్లో ఒక డౌట్ ఏముందంటే టోటల్ బడ్జెట్ 21.47 లక్షల కోట్లు ఉంటే 10 లక్షల కోట్లు అగ్రికల్చర్కి ఏ విధంగా ఇవ్వగలుగుతారు?
దానికి డీటెయిల్ బడ్జెట్ వచ్చిన తర్వాత పుస్తకాలు సాయంత్రం ఎప్పుడు వస్తాయి, నెట్లో డౌన్లోడ్ చేసుకుంటే దేనికి ఎంత ఇచ్చినారు దాంట్లో అనేది చాలా స్పష్టంగా ఉంటుంది అందులో. చెప్పాలి కదా ఏదో ఒకటి ఈ రూట్ లో వస్తుంది. చెప్పడానికి చెప్పకుండా పోతారు, బడ్జెట్ చదివి వెళ్ళిపోతారని అనుకుంటే ఖచ్చితంగా నేనేమంటున్నాను, టేక్ ఏ డే టైం. సాయంత్రం కల్లా మీకు అందరికి ప్రింటెడ్ పుస్తకాలు నెట్లోనే అన్ని డౌన్లోడ్ అవుతాయి. అప్పుడు చూడండి, అప్పుడు లేకపోతే గణాంకం తప్పుంటే ఖచ్చితంగా వీళ్ళు ఆన్సర్ ఇట్. చాలా కేటగిరికల్గా ప్రభుత్వం చెప్పింది, మేము 10 లక్షల కోట్ల రూపాయలు రైతు వ్యవసాయాలకి సంబంధించిన రుణాల కోసం ఇస్తామని చెప్పినారు. ఒకవేళ ఆ ఫిగర్స్ రేపు వచ్చినటువంటి బడ్జెట్లో కనబడకపోతే దెన్ డెఫినెట్లీ వీళ్ళు ఆన్సర్ ఇట్. భానుగారు దాంట్లో ఇదేంటంటే బడ్జెట్ నుంచి కేటాయింపు కాకుండా అది బ్యాంక్స్ నుంచి రుణాలు ఇవ్వడం, నాబార్డు నుంచి రుణాలు, లేకపోతే ఇతర రుణాల రూపేణా వేరే అదర్ సోర్సెస్ నుంచి చేసేట్టుగా చూస్తాం అనేటువంటిది అయి ఉండొచ్చు. అది ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆ లక్ష్యాలను ఎప్పుడు కూడా మనం సాధించినటువంటి పరిస్థితి లేదు ఈ దేశంలో. ప్రతి సంవత్సరం కూడా మనం బ్యాంకులకి చెప్తున్నాం ఇన్ని లక్షల కోట్లు ఇవ్వాలి, ఇన్ని లక్షల కోట్లు బ్యాంక్ అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వాలి అని. కానీ అటువంటి పరిస్థితి ఎప్పుడూ జరగట్లేదు. బహుశా ఇదే విధంగా ఇక్కడ కూడా జరిగేటువంటి అవకాశం. దానికి బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించారు ఏంటంటే 10 లక్షల కోట్లు రుణాలు. వాళ్ళు అనేది ఏంటంటే పెంచుతూ వచ్చారు కదా, పోయినసారికి ఇప్పుడు చూసినా కనుక ఎక్కడ చూసినా పెంపుదలనే ఉంది అని. పెంపుదల నేను ఒకటే అంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే గతంలో సపోజ్ 8 lakhs ఇచ్చిన, ఈసారి 10 లక్షల కోట్లు అంటున్నారు. గతంలో 8 లక్షల కోట్లు అని చెప్పారు అనుకోండి. ఆ 8 లక్షల కోట్లు ఇచ్చినప్పుడు కదా ఇప్పుడు 10 లక్షల కోట్ల సంగతి వచ్చేది. గతంలో 8 లక్షల కోట్లు చెప్పినప్పుడు 8 లక్షల కోట్లు ఇవ్వలేదు. అప్పుడు 4 లక్షల కోట్లు 5 లక్షలు ఇచ్చి ఈసారి మళ్ళీ మనం అనుకున్న 8 లక్షల టార్గెట్కే మనం రీచ్ కాకుండా ఈసారి మాత్రం దాన్ని టార్గెట్ని పెంచితే మనం వచ్చేటువంటి ఉపయోగం. అదే ఎప్పుడైనా క్యారీ ఓవర్ బడ్జెట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్లో అయినా సెంట్రల్ గవర్నమెంట్లో అయినా. క్యారీ ఓవర్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉదాహరణకు 10 లక్షల కోట్లు శాంక్షన్ చేస్తాం ఎస్సీ వెల్ఫేర్కి అని అంటుంది. తీరా లెక్కలు చూస్తే ఖర్చుకు వచ్చేసరికి 4,500 కోట్లు 5,500 కోట్లు ఖర్చు అయిందని లెక్కలు చూపెడుతున్నారు. తర్వాత వచ్చేది ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు దీంట్లో నాబార్డుకి వెళ్ళి 40,000 కోట్ల రూపాయలు స్ట్రేట్ అవే రుణమనే చెప్తా ఉన్నారు వ్యవసాయాలకు సంబంధించి. అగ్రికల్చర్కి సంబంధించి అగ్రికల్చర్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచే జరుగుతుంది వ్యవసాయం అంతా. దానికి లోన్లు ఇచ్చేది మళ్ళీ బ్యాంకులో ఇస్తాయి ఏదైనా. నేను అనేది ఏంటంటే అది ఏంటంటే కేవలం ఫిక్సింగ్ ద టార్గెట్ ఫిక్సింగ్ వరకు ఏదైనా టార్గెట్. కమర్షియల్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా మనం ప్రతి సంవత్సరం ఇవి జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఆ జిల్లాల్లో మంత్రులు రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు. కానీ బ్యాంక్స్ ఎవరు కూడా ఇవ్వట్లేదు, రిలీజ్ చేయట్లేదు. వాస్తవ పరిస్థితులు వారు అడిగిరు కాబట్టి డివిజన్ చెప్తున్నాను నేను. నాబార్డు కింద 40,000 కోట్లు 40,000 కోట్ల రూపాయలతోటి కార్పస్ ఫండ్ మంచినీళ్ళ కోసము, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి 48,000 కోట్లు. అది వేరు, సెపరేట్ అవి. అంటే గ్రామీణ వ్యవసాయానికి సంబంధించి పేదల అప్లిఫ్ట్మెంట్ కోసం సంబంధించి 100 రోజుల పని దినాలు కల్పించడం కోసం గ్రామీణ ప్రాంతాలని కాన్సన్ట్రేట్ చేస్తున్న దాంట్లో ఇవన్నీ వస్తాయి. అక్కడ అంత్యోదయ కోసం 2,500 కోట్లు, ఇట్లా రకరకాలుగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా 20,000 కోట్లు, ఉపాధి హామీ పథకం లోపల మహిళలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇట్లా కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను పెట్టుకొని గ్రామీణ భారతం వైపే పోతా ఉంది. ఎందుకంటే పేదరికం అక్కడనే ఉంది, దాన్ని పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. అడ్రస్ చేయాల్సింది మహిళలు, రైతులు, రైతు కూలీలు, గాం గరీబ్ ఇవి అట్లాంటి వాళ్ళని అడ్రస్ చేయడానికే తీసుకొచ్చారు. గ్రామీణ యువతను ఇందాక మోడీ అన్నదే వీరు అంటున్నదే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బూస్టింగ్ అంటున్నారు. అది అలొకేషన్స్ కూడా అంత పెద్ద ఎత్తున కనుక ఉంటే మనం దాంట్లో మాట్లాడుకుంటే బాగుంటుండే. కానీ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కొరకు వాళ్ళకి కేటాయించిన కేటాయింపులోనే ఇంతకుముందు భానుగారు చెప్పినట్టు కేటాయింపులు ఘనంగా ఉండడం కాదు, గత సంవత్సరంలో మనం ఖర్చు చేసిన వాటి పట్ల భవిష్యత్తులో ఎంత ఖర్చు చేయబోతాం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ నాకు ఈ టోటల్గా బడ్జెట్ మీద మనం కామెంట్ చేసేటప్పుడు నల్లధనం అయితే దొరకలేదనేది చెప్పిపోయింది సార్. దీంట్లో నల్లధనం ఏం లేదని చెప్పిండు. డిమానిటైజేషన్ నల్లధనం కొరకు అని చెప్పింది తప్పు. అది కేవలం దాని పేరేంటిది, అది విదేశీ ఉగ్రవాదుల నుంచి దాడికి తట్టుకోవడానికి చేసిండో ఇక ఏది చేసిండో నల్లధనం అయితే తేలలే, మనకు చెప్పలేదు కదా ఎక్కడ కూడా ఇంత మిగులు అని చెప్పలేదు కదా. దీనికి సంబంధించిన ఇన్ని రోజులు బీజేపీ లీడర్లు కానీ ఎన్డీఏ మిత్రులు కానీ మాట్లాడిందల్లా ఏంటంటే డిమానిటైజేషన్తో 4 లక్షల కోట్ల రూపాయలు 3 లక్షల కోట్ల రూపాయలు మిగులు వస్తుందని చెప్పి చాలా మనం కొట్లాడిన పరిస్థితి ఉన్నది. కానీ ఇంకొకటి, మీరు క్రూడ్ నుంచి వచ్చిన మిగులునే ప్రజలకు పంచలే, సబ్సిడీల రూపంలో మళ్ళీ ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయింది తప్పితే ప్రజలకు కూరగాయల ధరలు తగ్గలే, లేకపోతే వాళ్ళకు బస్సు రేటు తగ్గలే, రైలు రేటు ఏది కూడా తగ్గలే. అంటే $35 బ్యారెల్ రేటు ఉన్నప్పుడు ఎంత 65-70 రూపాయల పెట్రోల్ దొరికిందో 145 రూపాయలు ఉన్నప్పుడు కూడా అట్లే ఇవ్వగలిగినాం. అంటే ఇది ఈ సబ్సిడీని ఇటువైపు పేదలకు మీరు వరంగల్ నుంచి మన ఆడిటర్ గోపిచంద్ గారు సరే, పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన బడ్జెట్ ఇది. మీరు కూడా మోడీ తీసుకుంటున్నారని మద్దతు ఇచ్చారు మీరు అప్పుడు. ఇవాళ బడ్జెట్ మొత్తం ఓవరాల్ చూసిన తర్వాత పెద్ద నోట్ల రద్దుతో ఈ బడ్జెట్లో అదనంగా పేదలకు ఏమైనా ప్రయోజనం జరిగిందని, లేకపోతే కనుక 6 నెలలకో ఏడాదికో
జరుగుతాయనే నమ్మకం మీకు ఏమైనా వచ్చిందా చూసిన తర్వాత? అంటే ఓవరాల్గా పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ప్రభుత్వ పన్నులు వసూళ్లలో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేందుకు ప్రత్యక్ష సాక్ష్యం అడ్వాన్స్ ట్యాక్సుల చెల్లింపులో వ్యక్తులుగా ఉన్న వాళ్ళు చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులలో దాదాపు 30-40% నమోదైంది సార్, వృద్ధి నమోదైంది. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలలో అధిక పన్నులు అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ డబ్బుని పేద ప్రజలకు ఖర్చు పెడతారు, ఆ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం స్పష్టత లేకపోవడం వల్ల ఒకటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల ఇమ్మీడియట్గా పేద ప్రజలకి డబ్బు ఏమన్నా సంక్షేమ పథకాల రూపేణా వాళ్ళకి ఏమైనా ప్రయోజనం చేకూరిందా అని అంటే ప్రస్తుతానికైతే ఎలాంటిది లేదు. ఒక 40% అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో పెరిగిన మాట మాత్రం వాస్తవం. భవిష్యత్తులో కూడా ఇది పెరుగుతుంది. దానివల్ల ప్రభుత్వం దగ్గర రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా వస్తే మామూలుగా ప్రజలకి ప్రధానమంత్రితో సహా ఇచ్చిన హామీల మేరకు ఎలా అనిపించిందంటే విద్యార్థులకి ల్యాప్టాప్ కంప్యూటర్లు సగం ధరకు ఇస్తారేమో, రైతులకు సగం కంటే ఎక్కువ సబ్సిడీ మీద వ్యవసాయ ఉపకరణాలు ఇస్తారేమో, అలాగే మొత్తం డిజిటలైజేషన్ పేరు మీద పిఓఎస్ యంత్రాల ద్వారా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయడం కొరకు కొనే వాటికి సంబంధించి వాడే విషయాలలో వైఫై సౌకర్యం కోసం ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడానికి నామినల్గా 100 రూపాయలకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారేమో, అలాగే వైద్యం, విద్య, తర్వాత ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషను, తర్వాత నైపుణ్యం పెంచుకోవడానికి వాళ్ళు పెట్టిన సంస్థలలో ఎక్కడో కొన్ని చోట్ల పెట్టిన వాటిలలో కాకుండా నైపుణ్యం పెంచుకోవడానికి విద్యార్థులు ఏదైనా చేస్తే వాళ్ళకి ఉపకార వేతనాల రూపంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ కోసం కేటాయించాము ఈ వచ్చే డబ్బులలో అని అంటే అది వాళ్ళకి ఎంతో లాభసాటిగా ఉండేది. అలాగే విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచడానికి ఎలా మార్పులు చేస్తారు, విదేశీ ఎగుమతులు ప్రోత్సాహం చేయడానికి దేశీయ పరిశ్రమలకు ఏమి ఊతం ఇస్తారు, టూరిజం విషయంలో అత్యంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్టుగా అనిపించింది. ఓవరాల్గా ఉపాధి, తర్వాత పెన్షను లేదా నిరుద్యోగ భృతి, రైతులకు భరోసా చేయడానికి సంబంధించి గతంలో చేసిన కేటాయింపులకు ఒక 10% లేదా 15% అదనంగా కేటాయించడం, అవే పథకాలు ఏ విధంగా అమలైనాయి అనే దాంట్లో సమీక్ష చేసినట్టుగా దాని రియాక్షన్ ఈ విధంగా వచ్చింది అన్నట్టుగా చెప్పలేదు. ఇక వ్యక్తిగత పన్నుల విషయానికి వస్తే దాంట్లో కూడా కంపెనీలకు 25% 50 కోట్ల లోపల టర్నోవర్ ఉన్న కంపెనీలకు 25%, 50 కోట్లకు ఉన్న వాటికేమో 25% ట్యాక్స్ పెట్టి మామూలు వ్యక్తులకు 50 లక్షలు దాటినప్పటికి కూడా ఇప్పటి వరకు పన్ను చెల్లింపుదారులు పెరగకపోవడానికి, పన్ను పెరగకపోవడానికి, ఆదాయం పెరగకపోవడానికి నిపుణులతో ఒక ఫోరాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్ అన్నిటితోటి అందరికీ ఒకే రకమైన పద్ధతితోటి ట్యాక్స్ విధానాన్ని రూపొందించి ట్యాక్స్ కాంప్లైన్స్ పెంచాలి. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ కళ్యాణ్ యోజన అనే స్కీమ్ పెట్టిన దాంట్లో 50% డిపాజిట్ చేసి 50% ట్యాక్స్ కట్టి 25% బ్యాంకులో వేసి ఒక 25% వాడుకోండి అని అంటే కాంప్లైన్స్ దాని అమలు తక్కువగా జరుగుతుంది. ఆ స్కీమును కూడా దీంట్లో చేరిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కానీ ఓవరాల్గా చూస్తారు మీరు ఎట్లా ఉంది అనిపించింది మీకు? ఓవరాల్గా చూస్తే ఈ 2.5 లక్షల్లోంచి 5 లక్షల లోపల ఉన్న వాళ్ళకి ఒక 10,000 రూపాయలు, సుమారుగా 10,000 రూపాయలు మినహాయింపు అదనంగా పొందడం తప్ప కావాలనంటే నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ని పెంచుకోవడానికి ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ప్రజలు ఆశించిన మేరకు ఈ 50 రోజులు నరకం అనుభవించిన పరిస్థితులలో దాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎంతో ఆశలతోటి ముందుకొచ్చిన దానికి వాళ్ళకి చాలా నిరుత్సాహం, నిస్పృహ కలిగినట్టుగా నిరాశ కలిగిందండి. థ్యాంక్ యూ అండి సార్, లైవ్లోకి వచ్చి మాట్లాడినందుకు గోపిచంద్ గారు థ్యాంక్ యూ అండి. భాను గారు మీరే గోపిచంద్ గారు చెప్పినటువంటి ఇదిలో చూసినట్టయితే మొట్టమొదట 34% ఏదైతే అడ్వాన్స్ ట్యాక్సెస్కి సంబంధించినటువంటి పెరిగిందని చెప్తున్నారు, వారు 40% అంటున్నారు, కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు 34% అని చెప్పారు. అది ఎందుకు పెరిగింది అని అంటే డిమానిటైజేషన్ టైంలో ఎవరి దగ్గరనైతే మనీ క్యాష్ రూపంలో ఉందో వాళ్ళు ఈ సంవత్సరంలో దాన్ని ప్రాఫిట్గా డిక్లేర్ చేసుకుని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి, బహుశా మీరు కూడా ఆడిటర్ గారు ఓకే, ఆడిటర్గా ఇప్పుడు నేను అందుకే అడుగుదాం, నేను అదే అడుగుదాం. డెఫినెట్గా అది దాని ఎఫెక్ట్, అది
అంతేగాని వాళ్ళు ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే ప్రాఫిట్ చూపెడతారు, అదే అడ్వాన్స్ ట్యాక్స్ కడతారు అనేటువంటి నమ్మకం లేదు. కేవలం ఈ సంవత్సరం ఇది ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాష్ని డిపాజిట్ చేసుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం ప్రాఫిట్స్ ఎక్కువగా చూపెట్టి ఈ సంవత్సరం అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువగా కట్టేసి దాని నుంచి తప్పించుకునేవడానికి వారు అన్నది నిజంగానే ఈ ₹1,00,00,000 వరకు సంపాదన ఉన్న వాళ్ళు మళ్ళీ సర్చార్జ్ జనవరి కల్లా ఎందుకు ఇంత మళ్ళీ డబల్ ట్యాక్స్లు కట్టడం మళ్ళీ వాళ్ళు మిగిలించుకునే ప్రయత్నానికి దారి చేసినట్లా ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఒకటి మాత్రం మనం చెప్పగలుగుతాం, పారదర్శకత అనేటువంటిది లోపించింది. ఈరోజు ఐడియా స్కీమ్ వచ్చింది, ఐడియా స్కీమ్ ద్వారా ఏమొచ్చింది, ఈరోజు మళ్ళీ ఐడియా స్కీమ్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి 50% డిపాజిట్ చేసేసుకుని 25% మీరు ఇప్పుడు డ్రా చేయొచ్చు, తర్వాత 25% మళ్ళీ ఈ టైంకి డ్రా చేయొచ్చు అనేటువంటి ఇదిలో 25% గవర్నమెంట్ ఆ విధంగా ఏదైతే స్కీమ్ ఇచ్చారో దానికి సంబంధించి అసలు ఎంత వచ్చినాయి, దాంట్లో ఎన్ని డిక్లరేషన్స్ వచ్చినాయి, ప్రభుత్వానికి ఏమొచ్చింది, అవన్నీ కూడా ఈరోజు ఒక బడ్జెట్ భారతదేశ ప్రజలందరికీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి, ఎందుకంటే ఈ 50 రోజులుగా అనేక బాధలు పడ్డట్టు ఇప్పుడు వారు చెప్పినట్టు గోపిచంద్ గారు చెప్పినట్టుగా ఈ దేశ ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి బాధలకి ఓర్చుకుని ఈ దేశం బాగుపడాలి, ఈ దేశం బాగుపడేటువంటి ఇదిలో మనం కూడా భాగస్వామ్యం కావాలి అనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ఎంతనైతే ఓర్పుతోనే ఎంత ఇదితోనైతే వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు ముందుకు వచ్చి సపోర్ట్ చేసినారో అదే పారదర్శకత ప్రభుత్వం సైడ్ నుంచి కనబడలేదు. మీరు ఇదిగో ఈ 50 రోజులు చేసిన దానికి ఇది ప్రతిఫలము, ఈ విధంగా మేము చేయగలిగాము, ఈ స్కీమ్లో ఇంతమంది రాగలిగాము, ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ఇంత డిపాజిట్స్ వచ్చినాయి, తద్వారా మనకు గవర్నమెంట్కి ఇంత రెవెన్యూ రాబోతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ ఇది కాకుండా అసలు ప్లాన్కి నాన్ ప్లాన్కి రెండింటినీ మెర్జ్ చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? నిజంగా పారదర్శకంగా ప్రజలకు ముందు పెట్టదలుచుకుంటే ఇది మనకు టోటల్ బడ్జెట్ ఇంత, ఇందులో నుంచి ఇది ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, ఇది మనం ఈ సంవత్సరం జరిగేటువంటి ఎక్స్పెండిచర్ అనేటువంటి దాన్ని అటువంటిది చూపెట్టకుండా ఈ రెండింటిని కలిపి చూపెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? బడ్జెట్లోనే సార్ రఘునందన్ గారు, బడ్జెట్లోనే పారదర్శకత లేదు, 50 రోజులు జనం పడిన కష్టానికి ఫలితం లేదు అనేది వారు ఆడిటర్ ఇంతకుముందు ఆయన మోడీ నిర్ణయాన్ని ప్రపంచం ముందు బాగుంది మంచిదని ఒప్పుకున్నారు ఆయన. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క రకంగా స్పందిస్తుంటారండి. భానుప్రకాష్ గారు అన్నట్టు పారదర్శకత లేదని అయితే నేను అనుకోవట్లేదు. టీఆర్ఎస్ ఎంపీలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, భానుప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు వినండి. పారదర్శకత లేనిది ఎక్కడ? ఏ సిస్టంలో పారదర్శకత లేదు? అంటే 1947లో లేకపోతే 1952లో చేసిన కానూన్ ప్రకారమే 2016-17 కూడా బడ్జెట్లు పెట్టుకోవాలా, మార్చుకోవద్దా? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు చెప్తలేరా తెలంగాణ వచ్చినాక మేము మారుస్తాం, ఇది వేస్తాం, అది వేస్తాం, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది గవర్నమెంట్ అనేది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చట్టాలు అనేవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఎందుకో చెప్పండి చెప్తారు కదా. పార్లమెంటరీ స్థాయి సంఘం ముందుకు వచ్చినప్పుడు ఉర్జిత్ పటేల్ గారు ప్రజలకే చెప్పారు, పార్లమెంటరీ స్థాయి సంఘానికి చెప్పారు, ప్రజలకి బడ్జెట్ లో డిమానిటైజేషన్ గురించి బడ్జెట్ లో మాట్లాడతారా అన్న? మీరు కూడా ఒక గౌరవ శాసన మండలి సభ్యులు దాని ప్రతిఫలాలు ఒకటే మాట చెప్తానండి. పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు పారదర్శకంగా ఉర్జిత్ పటేల్ వచ్చి చెప్పిండు, అది పారదర్శకంగా అనుకుంటే స్థాయి సంఘానికి దీనికి సంబంధం లేదు. పారదర్శకం అంటే ఏంది? పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో వచ్చి చెప్పారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి దీనికి సంబంధం లేదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో నేను కూడా ఇక్కడ దాదాపు 5 సంవత్సరాలుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్గా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఈ రోజు ఉన్నాను. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో అడిగినటువంటి వాటికి వాళ్ళు సమాధానం చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ నో వే పారదర్శకత కాదా? దట్ ఈస్ నో వే పారదర్శకత కాదా? సీక్రెట్ డాక్యుమెంట్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చెప్పినటువంటిది ప్రతిదీ కూడా ఇట్స్ సీక్రెట్ డాక్యుమెంట్. అది ఒకటే పారదర్శకత లేదనేటువంటి పదాన్ని మేము అగ్రి అవ్వట్లేదు. అన్ని పారదర్శకంగానే ఉన్నాయి, 100% పారదర్శకంగా ఉన్నాయి. అన్ని గవర్నమెంట్ యాప్లలో డైరెక్ట్ వారికి పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, వ్యవసాయానికి ఖర్చు పెట్టింది ఎంత, గ్రామీణ సడక్ యోజనకు పెట్టింది ఎంత, మన్రేగాకు పెట్టింది ఎంత, అందులో ఖర్చు అయింది ఎంత, చాలా స్పష్టంగా పారదర్శకంగా ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి రూపాయి ఉంది. ఇంకా మరి వారన్నా పారదర్శకత ఏందో నాకు నేను అడిగింది ఓన్లీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎంతవరకు మనకు ఈ ఐడియా స్కీమ్ లో వచ్చినవి, రెవెన్యూ ఎంత వచ్చింది అది చెప్తారు. అది బడ్జెట్ లో చెప్పారు, రెవెన్యూ ఎంత వచ్చింది బడ్జెట్ లో చెప్పారు భానుప్రసాద్ గారు. సంవత్సరంలో మనకు దాని రిప్లికా లేదే బడ్జెట్ లో అమౌంట్స్ పెరుగుతలేవు. వివిధ రకాలైనటువంటి స్కీమ్లకు సంవత్సరంలో మనకు ఆదాయం ఎంత వచ్చిందని చెప్పేదే బడ్జెట్. కానీ ఒకటి సార్ గత సంవత్సరంలో వచ్చినటువంటి ఆదాయం ఆయన ఇందాక 11.5 లక్షల కోట్లు వచ్చినాయని చెప్పి చెప్పారండి. 3.2% డెఫిసిట్ ఉందని కూడా చెప్పారు. 3.5 లక్షల కోట్ల రూపాయలు అది బయట నుంచి పబ్లిక్ నుంచి అప్పు తీసుకుంటున్నామని కూడా కొంత చెప్పారు.
అయితే ఏంటంటే ఈ నాన్ ప్లాన్కి వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ అంతకుముందు బడ్జెట్లోనే ఒకసారి చెప్పారు ఏమని, మేము ఈ నాన్ ప్లాన్ని తీసేసి అన్నీ కూడా ఒకే హెడ్ కింద పెడతామని చెప్పి అన్నారు. దానివల్ల వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు శాలరీస్కి మీకు మన దేశంలో మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి అత్యంత భయంకరమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా శాలరీస్ ఖర్చు అవన్నీ కూడా నిర్వహణ ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. వచ్చిన ఈ 2 ఏళ్లలోనే పెరిగినాయి కావు. గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ద గవర్నమెంట్స్. ఒకటే రోజు ఉద్యోగుల్ని కోయలేరు, ఒకటే రోజు ఉద్యోగుల జీతాలు తగ్గలేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్షియల్. ప్రతిదీ బడ్జెట్ కి సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించిన రూపాయి. కమిషన్ కి 7 పే కమిషన్ దాంట్లోనే ఆ ఎకనామిక్ సర్వేలు చెప్పారు 52% హైక్ జరుగుతున్నాయి సాలరీస్ అని. ఇట్లా స్టేట్ గవర్నమెంట్ లోనూ జరుగుతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ తీసుకున్నారా? ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి మానేయమంటారా, లేదు ఉన్న జీతాలని 50% తగ్గిమంటారా? మీరు ఏమైనా సూచన చేస్తే ఏంటి? వచ్చే బడ్జెట్ ఆలోచించి ఖచ్చితంగా మీ సలహాలని తగ్గించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలని 50% తగ్గిద్దాం, అదొక చర్చ పెట్టండి. ప్రభుత్వ ఉద్యోగులు ఆహ్వానిస్తే ఖచ్చితంగా తగ్గించాలంటారు. అదే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిపోయింది కదా, ప్రజలకు తగ్గించుకుంటే తగ్గించాలి కదా. బ్యాంక్ రేట్లలో వడ్డీలు తగ్గినాయి, రేపటి నుంచి హౌసింగ్ స్కీమ్ తగ్గుతాయి, కార్లకు తగ్గుతాయి. అందుకనే అన్ని తగ్గినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే 1.7674 crores ఇప్పటి వరకు రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు, కానీ 2 కోట్ల మంది విదేశీ పర్యటనలకు గత సంవత్సరం వెళ్ళినారు అని చెప్పి భారతీయులు 2 కోట్ల మంది ఇప్పటికీ ఈ గత సంవత్సరంలో విదేశీ పర్యటనకు పోయినారని చెప్పారు. అంటే మనం ఎక్కడో అంటే 2 కోట్ల మంది కదా ట్యాక్స్ కట్టిన వాళ్ళే వెళ్ళుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిరు. 2 crores బయట దేశాలలో పర్యటన చేసి వచ్చారు అంటే పేయింగ్ కెపాసిటీ ఉండి చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. చెప్పింది కరెక్ట్. ఇప్పుడు తీసుకున్నారు. నేను అదే చెప్తున్నాను. ఆ డేటా తీయటం బడ్జెట్ పైన టీఆర్ఎస్ నాయకులు కవిత గారు మాట్లాడుతూ సార్ చూద్దాం. ఎగ్జామినేషన్ చేసిన తర్వాత డీటెయిల్గా మేము కామెంట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సార్ బాన్ గారు, 2 crores బయటికి విదేశీ పర్యటనకి వెళ్ళినటువంటి తీసినటువంటి డేటాను అప్రిషియేట్ చేస్తుంది, దాని గురించి ఇది కాదు. కానీ కొత్తగా ట్యాక్స్ మెంట్లోకి తీసుకురావడానికి చేయాల్సినటువంటి చర్యలు అంత పెద్దగా జరగట్లేదు. గత 2 సంవత్సరాలుగా కూడా అంటే ఎంతైతే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎంతైతే ఉందో అంతకంటే పెద్ద ఎత్తున కూడా ఇంకా అదర్ చర్యలు తీసుకోవాల్సినటువంటి ఇది ఉంటే అది జరగలేదు. రెండవది, మొన్నటి వరకు అన్నటువంటిది ఏంటంటే 20,000 రూపాయల కంటే ఎక్కువ క్యాష్లో చేయకూడదు అనేటువంటి దాన్ని ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పినారంటే, అంటే అది ఊహాగానాలు మాత్రమే 20,000 వరకు అనేది. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే 3 లక్షల వరకు, 3 లక్షలకు మించి ఎవరైనా క్యాష్లో పే చేసినట్టయితే అది చెల్లదు, ఆ విధంగా చట్టం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అది కూడా చట్టసభను చేయాలి. అంటే 3 lakhs వరకు అని అంటే మళ్ళీ డెఫినెట్గా ఈరోజు ఈ డిమానిటైజేషన్ వల్ల వచ్చేటువంటి ఇదిలో డెఫినెట్గా ఇది ఉంటుంది. డిమానిటైజేషన్ అయిన తర్వాత ఈరోజు మళ్ళీ క్యాష్ విత్డ్రాయల్స్ ఎంతైనా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు అనేటువంటిది తీసుకొచ్చిండ్రు. ఎంతైనా క్యాష్ విత్డ్రా చేసిన తర్వాత నిన్నటి వల్లనే మళ్ళీ ఇవాళ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 24,000 లిమిటేషన్ ఉంది, అది ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ కి 24,000 తీసేశారు కదా సార్. కాదు, ఒక్క నిమిషం, 24,000 తీసేయలేదు. ఒక్క నిమిషం వారికి చెప్పండి, వారు 24,000 తీసేస్తారంటున్నారు. ఇండివిజువల్స్ కి 24,000 ఉంది, ఇండివిజువల్స్ కి వీక్లీ 24,000 ఉంది. కానీ ఫర్మ్స్ కి, కంపెనీస్ కి, ఎనీ కరెంట్ అకౌంట్ కి, ఇండివిజువల్ కరెంట్ అకౌంట్ ఉన్నా కూడా, ఇండివిజువల్ పేరు మీద కరెంట్ అకౌంట్ ఉన్నా కూడా లేదు, లిమిట్ లేదు. మిగిలిన ఫర్మ్స్కి వాటన్నిటికీ కరెంట్ అకౌంట్స్ వరకు మాత్రం తీసేసినారు. ఈ మన ఏది February 1st నుంచి, రేపటి నుంచి మిగిలినటువంటి సేవింగ్స్ అకౌంట్ కూడా త్వరలోనే తీసేస్తామని చెప్పారు. త్వరలోనే తీసేస్తా ఉన్నారు. సో ఆటోమేటిక్గా మళ్ళీ పాత ఇది ప్రకారంగా మళ్ళీ ఒకసారి ఢిల్లీకి వెళ్దాం. టీఆర్ఎస్ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు. సార్ నరసయ్య గౌడ్ గారు, ఓవరాల్గా బడ్జెట్లో ప్రధానమంత్రి
చెప్పిన మాటలకు, అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్కు 50 రోజుల పాటు జనాలు ఎండలో బ్యాంకుల ముందు పడిగాపులు కాల్చిన దానికి రిప్లికా లేదు అనేది బలమైన అభిప్రాయం ఉంది. బుచ్చన్న, ఇప్పుడు ఒకటి ఏంటంటే ప్రధానంగా ఈ బడ్జెట్లో ఒక శుభ పరిణామం ఏంటంటే మనకి ఎస్ఎంఈ సెక్టర్కు ఏదైతే కార్పొరేట్కు ఇదివరకు ట్యాక్స్ 25% ఉండే, ఎస్ఎంఈ సెక్టర్కి ఎక్కువ ఉండే, అది తగ్గించారు. అది ఒక శుభ పరిణామం. ఇట్లా స్మాల్ అండ్ మీడియం సెక్టర్ కంపెనీస్కి లాభం జరుగుతుంది. అయితే ఏదైతే పర్సనల్లీ ఇంతసేపు డిమానిటైజేషన్ ఎంతవరకు ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడారు, ఏం చెప్పారు? ఇంతమంది కార్లు కొంటున్నారు, ఇంతమంది బయటికి వెళ్తున్నారు, ఇంతమంది విదేశీ పర్యటన చేస్తున్నారు, అయినా ట్యాక్స్ మనకు తక్కువ మంది వస్తున్నారు అని చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఏంటంటే ఈ డిమానిటైజేషన్ ద్వారా 2-3 చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకు, ఎంత ఇబ్బంది ఉందో దాన్ని తట్టుకొని, ఇబ్బందులైనా కూడా మన మంచి కొరకే కదా మోడీ గారు చేస్తున్నారు, ప్రధానమంత్రి, మనం సహకరిద్దామనే ఉద్దేశంతో ఏంటంటే చాలామంది ఇన్ఫార్మల్ సెక్టర్లో జాబ్ లాస్ అయింది, కన్స్ట్రక్షన్ పోయింది, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఈరోజు రైతులకు ఎట్లా ఉంది, మార్కెట్లో ప్రొడ్యూస్ అమ్ముకుందామంటే రేట్ లేదు. మీకు తెలుసు కంది రేట్ ఎట్లా ఉంది, మిగతా సోయా రేట్ ఎట్లుంది, మేజ్ రేట్ ఎట్లుంది, ఇవన్నీ ఇన్ఫ్లేషన్ తగ్గటం వల్ల రేటు పడిపోయింది. దాంతో రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి అనేక సెక్టర్లు చాలా ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో ఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే బాగా నష్టపోయిందో వాళ్ళకు ట్యాక్స్ రిబేట్ అయితే డెఫినెట్లీ శుభపడ్డది. కానీ చాలామంది ఏంటంటే లోవర్ అండ్ మిడిల్ క్లాసు అండ్ వీళ్ళ సెక్టర్ ఏంటంటే పర్సనల్ ట్యాక్స్ ఏదైతే ఉందో హానెస్ట్ పేరుని మేము హానర్ చేస్తాం అనేది ఆ దాంట్లో మాత్రం చాలా వరకు కొంత విఫలమైందని మనం చెప్పాలి. ఎందుకంటే మీరు సడన్గా 10% ఛార్జ్ చేయడం వల్ల మన ట్యాక్స్ బేస్ ష్రింక్ అవుతుంది. మా ఉద్దేశం ప్రకారం ట్యాక్స్ బేస్ పెరగాలి, కానీ ట్యాక్స్ బేస్ పెరుగుతుందా అనేది ఉంటుంది. విదేశాలకు ఏంటంటే ఈరోజు చూడండి, దుబాయ్ కానీ, యుఏ కానీ, లేకుంటే ఇతరత్ర సౌదీ కానీ చాలామంది విదేశాలకు పొట్టకోటి కొరకు పోతుంటారు. ఈరోజు చాలామంది విద్యార్థులు అమెరికాకో ఎక్కడో చదువుకోనికి పోయి అక్కడ ఏదైనా ఉద్యోగం చేద్దామని అనుకుంటారు. వాళ్ళందరినీ విదేశీ ప్రయాణికులకు లెక్క చూపెడితే వాళ్ళందరూ డబ్బు బాగుండి పోవట్లేదు, ఉన్నది అమ్ముకొని పోతున్నారు. మరి ఆ లెక్కలే తీసిర్రా, లేకుంటే సరదా కొరకు పోయితే వాళ్ళ లెక్కలు తీసారా అనేది తీసుకోవాలి. కార్ల అమ్మకాలు చాలా మంది భక్తులు కూడా చెప్పండి. ఇప్పుడు మనకు హజ్ పిలిగ్రిమేజ్కి పోతుంటాం, మరి ఆ లెక్కలు ఏ లెక్కలు తీసినా అనేది మనకు స్పష్టత లేదు. ఇంకపోతే కార్లు ఉన్నాయి అనుకోండి, కార్లు 2-3 రకాలు ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఊళ్ళల్లో రూరల్ సెక్టర్లో కార్లు కొని ట్యాక్సీలకు అమ్ముకుంటారు, పర్సనల్ కమ్ ట్యాక్సీస్. ఈ మధ్య ఓలా, ఊబర్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలామంది కార్లు కొని పార్ట్ టైంగా ఈ ట్యాక్సీ డ్రైవర్గా కూడా పనిచేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం 100% ఒకటి మాత్రం ఇన్ఫార్మల్ ఎకానమీ చాలామంది డబ్బున్నా కూడా ట్యాక్స్ కట్టట్లేరు అనేది నిజం, నేను అగ్రి అవుతాను. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి ఏ చర్యలు ట్యాక్స్ కట్టే వాళ్ళ మీద మళ్ళీ భారం పడుతుంది, కానీ ట్యాక్స్ కట్టని వాళ్ళని దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ ఉన్నా కూడా ఒక్క ట్యాక్స్ కట్టని వాళ్ళని ట్యాక్స్ లోపలికి తెచ్చే విధంగా తీసుకున్నటువంటి చర్యలు మాత్రం ఎక్కడ దాఖలాలు లేవు. మళ్ళీ ఏమన్నారు, రీమానిటైజేషన్ అంటే మళ్ళీ విత్డ్రా చేసుకొని మళ్ళీ ఖర్చు పెట్టుకుంటే ఫార్మల్ ఎకానమీ ఏదో 10-50 రోజులు అయిపోయి మళ్ళీ ఇన్ఫార్మల్ ఎకానమీ అయిపోయింది. దానికంటే ఏంటంటే మేము చాలామంది ఎక్స్పెక్ట్ చేసాం పేదలకు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఏదైనా ఇస్తారని, యూనిఫైడ్ బేసిక్ ఇన్కమ్ కింద వేస్తారని ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసామని చెప్పి ఏదైతే ఇబ్బంది పడ్డారో దానికి తగ్గటువంటి చర్యలు మాత్రం లబ్ధి మాత్రం కనిపించట్లేదు. ఏదైనా కూడా ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కూడా అంతిమంగా రొట్టె కొద్ది పిండి ఉన్న బడ్జెట్నే మనం పెట్టుకోవాలి. అంతకంటే ఏదో మనం పక్క దేశం బడ్జెట్ తెచ్చి మన దేశంలో కలుపుకోరు, అదైతే లేదు. అది 15 లక్షల 20 లక్షల కోట్ల. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే మనకు ఫిగర్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ కలిపే వరకు యాక్చువల్గా మనకు ప్రజలకు ఖర్చు పెట్టేదంతా సాలరీడ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ మనకు ఏదైతే ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుందో దాంట్లో స్పష్టత లేదు. అండ్ స్పెసిఫిక్గా తెలంగాణ స్టేట్కి వచ్చే వరకు మాత్రం మాకు చాలా బాధాకరమైంది ఏంటంటే ఏదైతే బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎప్పుడు నిదానం చెప్తుంది, కానీ ఈరోజు ఎయిమ్స్ గత బడ్జెట్లో దాదాపు ఫస్ట్ బడ్జెట్లో
హర్షవర్ధన్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తెలంగాణ స్టేట్కు ఎయిమ్స్ ఇస్తామని చెప్పారు. ఇది ఫోర్త్ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. అయినప్పటికీ కేవలం వాళ్ళు పరిపాలిస్తున్న జార్ఖండ్ మరి గుజరాత్కే ఎయిమ్స్ ప్రకటించారు, కానీ తెలంగాణకు మాత్రం ప్రకటించడం అది మాత్రం ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదం అనేది కేవలం నినాదమే కాదు, అది నిజంగా స్ఫూర్తి కాదని మాత్రం దీంట్లో తెల్లం అవుతుంది. థ్యాంక్ యూ అండి సార్ నరసేగౌడ్ గారు. రఘునందన్ గారు వారు మాట్లాడిన దాంట్లో పిండి కొద్ది రొట్టె అన్నారు, మీరు పిండి బాగానే ఉంది కానీ రొట్టెలు ఎవరు వీళ్ళు అంటున్నారు. అందుకని నేను ఏమంటున్నాను సార్, చూసేటువంటి కళ్ళని బట్టి ఎదురుగున్నది కనబడుతూ ఉంటుంది, అందరికీ ఒకే రకం కనబడేది. ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో రూపాయి నాణ్యాన్ని పెడితే మీ వైపు బొమ్మ కనబడుతుంది, నా సైడ్ బొరుసు కనబడుతుంది. నాణ్యానికి ఒకవైపు బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. అట్లా కానీ మన ఇద్దరి మధ్యలో దూరం ఉంది, ఆ మధ్యలో ఒక నాణ్యాన్ని పెడితే చెరొక సైడ్ చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి చూసే కళ్ళని బట్టి ఉంటుంది. అట్లా విమర్శకులు ఎట్లా వాళ్ళు విమర్శించాలనుకుంటున్నప్పుడు మీరు ఎంత చేసినా విమర్శించుకుంటూనే వస్తూ ఉంటారు. కాంగ్రెస్లో కమ్యూనిస్టులో వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బాగుంది అని చెప్పమంటే ఎనడని చెప్తారా? చెప్పరు. అది అంతే ఉంటుంది. ఎట్లా పగోని పంచాంగం చెప్పమంటే పార్టీలు చచ్చిపోతావు కూర్చొని అని చెప్తాడు. గట్లే ఉంటుంది ఏదైనా కానీ. నువ్వు బాగా గొప్పలు చేసినావని ఎవరైనా చెప్తారా అన్న? ఉదాహరణ చెప్తున్నా అన్న. నిన్నంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నీ పేరు తీసుకున్నా, భానుగారిని అనలేను కదా నేను మాట. నువ్వు మోడరేటర్ కాబట్టి నిన్ను అంటున్నట్లు, దయచేసి వేరే రకంగా అనుకో. ఏదైనా అంతే ఉంటుంది అన్న. నేనేమంటున్నాను, వాళ్ళకి మమ్మల్ని విమర్శించడమే లక్ష్యం. జీడిపి అలా 7.1% వస్తుందని ఆర్థిక సర్వే చెప్పింది, దాన్ని కూడా విమర్శిస్తున్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అన్న ఒక నిమిషం, నేను ఇచ్చింది 6.5 చెప్తా, నేను ఆడికి వస్తున్నా. రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా చేస్తాడు, ఆర్థిక మంత్రిగా చేస్తాడు, 10 ఏళ్ళు కంటిన్యూస్గా ఈ దేశాన్ని పరిపాలిస్తాడు. ఆయన దీపోయేటప్పుడు ఉన్న జీడిపి నేను ఒకసారి చెప్తా, అది ఇన్న తర్వాత మళ్ళీ మనం కూడా లెక్కలు వేసుకోవాలి. 2009-10లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు 8.48 జీడిపి ఉంది మీకు. భారతీయ జనతా పార్టీ 2003-4లో ప్రభుత్వం మీకు ఇచ్చిపోయినప్పుడు ఉన్న జీడిపి 7.86 ఇచ్చిపోయింది. ఎప్పుడు వాజ్పేయి గారి నుంచి బదిలీ అయినప్పుడు అధికారం 7.86 2003-4 లోపల. మీరు 2009-10 లోపల ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యత తీసుకున్నప్పుడు 8.48. మీరు మళ్ళీ మాకు అధికారం బదిలీ అయ్యి 2013-14లో మాకు ఇచ్చినప్పుడు జీడిపి ఎంత? 5.2%. అంతకుముందు సంవత్సరం ఎంత? 4.74%. అంతకుముందు సంవత్సరం ఎంత? 6.36%. మరి మీ లెక్క మేము కేంబ్రిడ్జ్లలో ఆక్స్ఫర్డ్లలో చదువుకొని రాలేదు. 20 సంవత్సరాలు అరే నేను చెప్పిన తర్వాత టైం ఇస్తాడు ఎట్లా? అరే ఒక నిమిషం నేను చెప్పిన తర్వాత కాదు లెక్కలు పూర్తి వారి లెక్కలే చెప్తే మేము ఎందుకు ఆలైందో చెప్పాలి కదా. కూడా 6% నిలపగలిగినాం. మొత్తం చైనా డ్రాగన్ కొలాప్స్ అయింది, అటు బ్రిటన్ యూరో కరెన్సీ కొలాప్స్ అయినప్పుడు కూడా ఈ దేశం ఆర్థిక సుస్థిరత ఉన్నది. అది తెలుసుకోండి మీరు ఫస్ట్. మీరు మోడీ గారు అరుణ్ జైట్లీ గారి గురించి పొగుడుకోండి కానీ క్యాష్లెస్ బడ్జెట్ అయింది ఇది పేదోనికి. మీరు ఎన్ని చేసినా బడ్జెట్ గురించి మాట్లాడుకో. అరే నేను అంటున్నా, ఇంతకు ముందు ఆయన 50 రోజుల నరకానికి ఫలితం ఎవరిది? సొమ్ము ఒకటిది, సోకొకటిది, కష్టం ఒకటిది, సుఖం ఒకరికి. పేదోనికి ఏమి ఇచ్చిందో చెప్పమనంటే ఆయన కాంగ్రెస్ ఆయన అట్లా అంటాడు, కమ్యూనిస్ట్ ఆయన ఇట్లా అంటాడు. వీరు కాంగ్రెసా వారు కాంగ్రెసా లేకపోతే ఇంతకు ముందు మాట్లాడిన కాంగ్రెసా? కాంగ్రెస్ వాళ్ళు కామ్గానే ఉన్నాం. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది విపక్షాలు, మేం కాదు కదా. ఆ రోజు అధికారంలో ఉన్నది కాదు కదా. ఏ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రధానమంత్రి చేయలేదు కదా, లేకపోతే ఎనలిస్ట్ గారు చేయలేదు కదా. వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇలా బీజేపీ ఏకాకి అయ్యి తప్పితే మరొకటి లేదు వాళ్ళకు. ప్రపంచ యావరేజ్ జీడిపి 3.4 ఉంది అనేది ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి ఏమన్నారు? 6 మెయింటైన్ చేస్తామన్నారు. నేను చెప్తా ఉన్నా 2012-13లో మీ జీడిపి 4.74 ప్రభుత్వ వెబ్సైట్లో అఫీషియల్గా ఉంది. 2013-14 5.02. మీరు మాకు ఇచ్చిన రోజు 5.02 ఇచ్చిపోతే 2014-15లో మేము దాన్ని 7.2కి తెచ్చినాం. 2015-16లో 7.8కి వచ్చింది. ఈ సంవత్సరం 7.1 ఉంది. మరి మీరు చెప్పిన 4-6 మెయింటైన్ చేస్తలేం మేము. 4 పాయింట్లు 2 పాయింట్లకు రాలేదు మేము. ప్రపంచ ఆర్థిక మందగమనం ఇంకా ప్రపంచం అంతా కొనసాగుతుంది. ఇప్పుడు తగ్గుతున్న రేటులో జీడిపిలో కోత ఉండి కిందికి తగ్గుతున్నదా, పెరుగుతున్న రేట్లో పెరుగుతున్నదా అది వారికి తెలియదు. నిన్న ఎకనామిక్ సర్వే కనుక చూస్తే 0.25 నుంచి 0.5కి తగ్గుతున్న పరిస్థితిలో ఉంది. అసలు ఇంతవరకు ద్రవ్యోల్బణం యొక్క చరిత్రనే లేదు. ఎందుకు లేదు? ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేదు, డబ్బు లేదు. మళ్ళీ 60% డబ్బు మళ్ళీ ఎవరైతే బ్లాక్ చేసుకున్నో వాని దగ్గరే ఉంది. అసలు ఈ నష్టం గురించి చెప్పవనంటే జీడిపీలు కాదు. అసలు జీడిపి మీరు చెప్పేది కూడా నమ్మకం లేని జీడిపి. ఈ రోజు 10 లక్షల కోట్లకు గతంలో ఉండే కాదు, గతం ఇప్పుడు 30 లక్షల కోట్ల రూపాయల తగ్గుదల ఈ 2-3 నెలల్లో తగ్గిందనేది
మొత్తం వరల్డ్లో ఉన్న ఎకనమిస్టులు చెప్తున్న దానికి మీరు 30 లక్షల తగ్గుదలకు సంబంధించి ఎక్కడ కూడా చర్చ లేదు బడ్జెట్లో మీరు ఈరోజు పెట్టిన లెక్కలు కూడా పూర్వపు బడ్జెట్కు ప్రతిగా పెట్టినట్టుగానే ఉంది తప్పితే ఈధర్ లాస్ ఆర్ ప్రాఫిట్ లేదు కదా దీంట్లో. నేను సర్ప్లస్ ఎటుపోయిందని అడుగుతున్నా, ఇంతవరకు వాళ్ళు దానికి చెప్పట్లేరు. ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చిన డబ్బు మీరు నెక్కలో చూపించాలి. ఇగో ఈ ఖాతా నుంచి ఇంత వచ్చింది, ఈ ఖాతా నుంచి ఇంత వచ్చింది, ఇగో ఇంత తీసుకున్నారు. రిసీట్స్ అండ్ రెవెన్యూసే కదా, తర్వాత ఆదాయ వ్యయాలే కదా ఈ బడ్జెట్లో ఉండాల్సింది. అవి లేవు కదా అని అంటున్నాం. అది కూడా అనొద్దానంటే మీరు పారదర్శక లేని ఒక బడ్జెట్ పెట్టండి, నెంబర్ లేయండి, ఒక్కరోజు కూడా చర్చ లేకుండా ఇదే బడ్జెట్ అని చెప్తే భవిష్యత్తులో ఇట్లనే కొనసాగుతుందని నేను అంటున్నా. 2004 నుంచి 2014 దాకా బడ్జెట్లు తీసుకొద్దాం, నా దగ్గర ఉన్నాయి కాపీలు. ఏం చేసిరో చదువుతా నేను, నీకు వినే ఒప్పుకుంటే. 2004లో వ్యవసాయ రంగానికి 2 కోట్లు రాస్తే 2005కి వచ్చేసరికి 2.2 కోట్లు రాసినావు. బడ్జెట్ అంటే ఏం రాసిరు అంటే? బడ్జెట్ అంటే ఏంది, కొత్తగా వస్తుందా? నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాగానే మొత్తం బడ్జెట్ రూపురేఖలను మార్చింది కదా. ఆల్వేస్ ద గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కొత్త బడ్జెట్ ని మార్చింది, మార్చినాం. ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1 సార్. ఇప్పుడు ఇందాక వారు చెప్పిన లెక్కలు సార్, లెక్కలు ఎప్పుడు ఉండేటి లెక్కలు అవి 6% ఉంటుందా, 5, 8, 9 లెక్కలు ఎన్ని రాసుకుంటే అన్ని ఉంటాయి. నరేంద్ర మోడీ మాట్లాడిన దాంట్లో ఆయన చాలా బలంగా విశ్వసిస్తున్నాడు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుందని, యువతకు మహిళలకు ఇది వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది, గ్రామీణ జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నాడు. ఈ బడ్జెట్ గ్రామీణ ప్రజల నిరుద్యోగుల జీవన ప్రమాణాలు పెంచుతాయా అంటే? ప్రాజెక్ట్ వర్క్స్ ఏం చేయనప్పుడు మనం చేసే ప్రాజెక్ట్, నేను మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు ఎడ్యుకేటెడ్కి ఎటువంటి ప్రాజెక్ట్ వర్క్స్ క్రియేట్ చేస్తున్నాం అనేది గవర్నమెంట్ తీసుకోవాల్సిన మొట్టమొదటి చర్యలు. మామూలుగా జనరల్గా లాస్ట్ 10 ఇయర్స్లో లేకపోతే 15 ఇయర్స్లో ఇంతకుముందు ప్రభుత్వం MNREGA కానీ లేకపోతే వేరే ప్రోగ్రామ్స్ కానీ ఫైనాన్షియల్గా అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు ఇవాళ ఇందాక బడ్జెట్లో కూడా ఆయన చెప్పింది ఏంటంటే రోజుకి 130 కిలోమీటర్లు ప్రధానమంత్రి గ్రామీణ రోడ్డు సడక్ యోజన కింద చేస్తున్నామని అన్నారు. ఇవన్నీ ఏంటంటే జనరల్ సివిల్ వర్క్స్. ఇవి అప్లిఫ్ట్ చేస్తాయా ఎడ్యుకేషన్గా అంటే? మనం మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఇన్ ద నాలెడ్జ్ సొసైటీ. ఈ నాలెడ్జ్ సొసైటీలో ఏంటంటే ఒక 30 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి చర్యలు ఇవాళ కూడా తీసుకోకూడదు. మనం తీసుకునేటువంటి ప్రాజెక్ట్స్లో కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పుడు స్కిల్ చేస్తున్నాం, స్కిల్ చేసిన వాళ్ళకి ఆ రకమైనటువంటి ప్రాజెక్టులు రావాలి అక్కడ. అదేవిధంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే వాళ్ళు అనేది ఇప్పుడు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ అట్లనే వేరే వేరే ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొస్తున్నారు 1 by 1. వీటన్నిటిని కూడా మనం లోకల్గా ఇక్కడున్నవి చేస్తూ ఉంటే వాటిల్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తే వాటిని స్మాల్ స్కేల్ సెక్టర్ మీడియం జనరల్గా ఏంటంటే మన గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే పెద్ద ఎత్తున డబ్బులు కనపడాలి, ఎంప్లాయ్మెంట్ కూడా అలాగే కనపడాలని చూస్తారు. ఫారిన్ కంపెనీస్ వస్తాయని చెప్పి ఇలాంటివన్నీ చెప్తారు. కానీ జనరల్గా జరిగేది ఏంటయ్యా అంటే స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ సెక్టర్లోనే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. కొత్త పెద్దగా లార్జ్ మల్టీనేషనల్ కంపెనీస్ వస్తే ఇక్కడ జరిగేది ఏంటయ్యా అంటే 2 కోట్లకి 50 లక్షలకి ఒక జాబ్ క్రియేట్ అవ్వడం, లేకపోతే 2 కోట్లకి 1 కోటి రూపాయలకి ఒక జాబ్. ఇందాక విశ్వరెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఈ బడ్జెట్ లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఎలొకేషన్స్ క్లారిటీ లేనప్పుడు మనం క్లియర్ గా చెప్పలేము. ఎందుకంటే ఆయన చెప్పిన ఏంటి ఇంత ముందు నాటిని చెప్తున్నారు ఆయన, MNREGA కింద డబ్బులు ఇస్తాము, లేకపోతే వేరే సమ్ సెక్టోరియల్ అలొకేషన్స్ ఎట్లా బ్యాక్వర్డ్ క్యాస్ట్ లేకపోతే SC ST లేకపోతే ఇంకొకటి ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకే, మీరు ఇవన్నీ డబ్బులు ఇస్తున్నారు సరే, వాటిని కన్సంప్షన్ కూడా క్రియేట్ చేయాలి. స్కిల్ డెవలప్మెంట్కి డబ్బులు ఇస్తున్నాం కదా, స్కిల్ తెచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టాలి, ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా గవర్నమెంట్కి ఉన్నటువంటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అది దానికి కూడా మీరు అలొకేషన్ చేయాలి. అప్పుడే మీకు ప్రాపర్గా ఫుల్ స్ట్రక్చర్గా రూరల్ లెవెల్లో కూడా ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ దానికి సంబంధించినటువంటి గ్రోత్ కానీ యూటిలైజేషన్ కానీ అన్నీ కూడా 1 by 1 డెవలప్ అవుతాయి అక్కడికక్కడ. అది ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది. ఈ బడ్జెట్లో సానుకూలమైన అనుకూలమైన ప్రజలకు ఇవాళ 3 నెలలకు 4 నెలలకు ప్రభావం చూసే అంశం ఏం లేదా పాజిటివ్గా గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి యాక్షన్ కూడా అంటే ఇది ఫైనాన్షియల్ బడ్జెట్, ఎలొకేషన్స్ లేకపోతే సెక్టోరియల్ ఎలొకేషన్స్ ఇక్కడ వరకే చెప్తారు. కాకపోతే ఏంటంటే వీటిలో చెప్పేటప్పుడు ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటి ఎలొకేషన్స్ చెప్పుంటే బాగుండేది. కీలకంగా నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే 5 మా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి 5 మేజర్ ఇష్యూస్ వాళ్ళు హ్యాండిల్ చేయగలిగితే కొంతవరకు మన దేశం, ఎందుకంటే మన బడ్జెట్లో మార్జిన్ లేదు, బడ్జెట్ కాదు మన ఎకానమీలో మార్జిన్ లేదు. స్ట్రైట్ ఏంటంటే ఒకటేమో బాగా వీక్గా ఉన్నటువంటి రూపీ వాల్యూ, దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఇటునేమో నిపుణులేమో వరల్డ్ బ్యాంకు IMF ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు, ఒక పక్కన ఉన్నటువంటి అధికారం వాళ్ళేమో దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. రెండోది టోల్ ట్యాక్స్ అబాలిష్ చేయాలి, అదొకటి. హెవీగా మన మీద ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ బాగా పెరిగి మన ఎకానమీలో ఎక్కువగా ప్రొడక్షన్ దెబ్బతీస్తుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయి. మూడోది ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి.
నాలుగోదేమో ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు, ఐదోదేమో ఫెర్టిలైజర్, దాని మీద పెద్ద ఇష్యూ కాదు. కమ్యూనికేషన్ ఛార్జెస్ ఏంటంటే ఈ మధ్య కొంచెం పెరుగుతున్నాయి బాగా. సో ఇటువంటి ఏంటంటే తగ్గించడం కోసం మన దేశంలో ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే మెయిన్ అవి తీసుకుంటే ఆటోమేటిక్గా బడ్జెట్లో అదే ఎకానమీలో ఏంటంటే మార్జిన్స్ పెరుగుతాయి. ఆ మార్జిన్స్ పెరగడం కోసం ముందు చర్యలు తీసుకోవాలి. బడ్జెట్లో ఇప్పుడు ఒకటి మాత్రం ఏంటంటే వాళ్ళు అన్నట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కొరకు చేస్తున్నటువంటి ఖర్చుకి, మరి వాళ్ళ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళలో చేసిన తర్వాత నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా అంటే నెక్స్ట్ ఫేజ్ మనం ఈ సంవత్సరంలో స్కిల్ డెవలప్మెంట్ మీద మనం బడ్జెట్ని కేటాయించుకున్నట్టయితే వచ్చే సంవత్సరంలో ఈ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ మన దగ్గర ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలనేటువంటి బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ అసలు ఆ స్కిల్ లేబర్ లేనప్పుడు మనం ఆ విధంగా మొదలే ప్లాన్ చేసుకోవడం అనేటువంటిది కుదిరినటువంటి పరిస్థితి. డెఫినెట్గా మనకి ఈరోజు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఈరోజు ఎక్కువ వరకు మనకు వచ్చేటువంటి టీవీలు కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వరకు చైనాలో నుంచి వస్తున్నాయి. టెక్నాలజీ వాళ్ళదేం కాదు కానీ బట్ అక్కడ ఇన్స్టలేషన్ అక్కడ అవుతున్నది, ఎందుకంటే అక్కడ చీప్గా అక్కడ దొరుకుతున్నారు కాబట్టి అక్కడ ఇన్స్టలేషన్ అవుతుంది. ఇండియాకు వచ్చేటువంటి వాటిలో అక్కడ నుంచి రావాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, పొటెన్షియల్ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పొటెన్షియాలిటీని మనం క్యాచ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ చేయాలనే ప్రయత్నం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సినటువంటిదే, దాన్ని మనం డెఫినెట్గా చేయాల్సిందే. అదేవిధంగా ఈరోజు అనేక రంగాల్లో ఈరోజు ఒక రంగమే కాదు, అనేక రంగాల్లో కూడా ఈరోజు మనకు అందరికి కూడా ఒక ఊదపదం ఏమైపోయిందంటే ఈ దేశంలో 60% మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నారు అనేటువంటిది. కానీ అది కరెక్ట్ కాదు. ఈరోజు 60% మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఇదవుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో లేదు. ఈరోజు అగ్రికల్చర్ మీద ఎంతమంది అయితే ఈ దేశంలో పనిచేస్తున్నారో అంతే విధంగా నిర్మాణ రంగం మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కూడా అంతే మంది ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆ రంగంలో కూడా పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఈరోజు రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ అవుతుంటే దాని తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్ వచ్చేటువంటి ఇది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటిని కూడా సమతుల్యం చేయాల్సి వస్తుంది. మనం కేవలం మొత్తం అగ్రికల్చర్ మీద పెట్టినట్టయితే ఈ ఇన్ఫ్రా రంగంలో కానీ ఈ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అవకాశాలు దొరికినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే దీని మీదనే కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఇది అయ్యేటువంటి ఈ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు కూడా ఈక్వల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్ని రంగాల మీద కూడా ఫోకస్ చేయాల్సినటువంటి యాడ్ చేసేది ఏంటంటే అండి, జనరల్గా మన ఇక్కడ మామూలుగా అమెరికా ఒబామా ఉన్నాడు. ఒబామా ఏం చేశాడు, తన ఒక పాలసీని తీసుకొచ్చాడు. ఏమని, అక్కడ ఉన్నటువంటి లోకల్ కంపెనీస్ని ఇంక్లూడ్ చేస్తేనే ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని ఒక 3-4 years బ్యాక్ ఒక పాలసీని. అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఎన్సీ కంపెనీస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్ఎంఈ సెక్టర్ అని ఎంఎస్ఎంఈ సెక్టర్ వీటిని ఇంక్లూడ్ చేస్తూ, ఎందుకంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అక్కడే జనరేట్ అయ్యేది, టెక్నికల్ పీపుల్ అంతా కూడా అక్కడే ఉంటుంటారు. లార్జ్ కంపెనీస్ ఏంటంటే ఎంతసేపటికి ఎగ్జిక్యూషన్ మేనేజ్మెంట్ వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎక్కువగా వాళ్ళ టెక్నాలజీస్ని మన దగ్గర వాడాలి అనే రకంగా ప్రయోగించడం వల్ల మనకి ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ మార్కెట్ 100% ఆల్రెడీ ఉన్నాయి కదా. 50% ఉండాలి, 70% ఉండాలి, అవన్నీ ఉన్నాయి. ఇవాళకి కూడా మన దేశంలో ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ 100% ఫారిన్ కంపెనీస్ హ్యాండ్స్లోనే ఉన్నాయి. ఇప్పుడు గ్రామీణ భారతం డెవలప్ కాకుండా, ఊర్లో కరెంట్ ఇవ్వకుండా, ఊర్లను డిజిటలైజేషన్ చేయకుండా, గ్రామీణ సడక్ యోజన కింద ఊర్లకు రోడ్లు వేయకుండా, 50 కాకపోతే భానుప్రసాద్ గారు అన్నట్టు 60 కాకపోతే 50% పబ్లిక్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం వసతి లేకుండా ఈ దేశం బాగుపడ్డది, అభివృద్ధి చెందిందని కేవలం మెట్రో నగరాల్లో లేకపోతే అమృత్ సిటీల్లో హైదరాబాద్లో చూపించి చెప్పుకోలేం కదా. అందుకని ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా ఇంక 20,000 ఊర్లకు కరెంటు లేదు. కూర్చొని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఇంత గొప్పలు చెప్పుకునేటువంటి వీళ్ళు 20,000 ఊర్లో కరెంటే లేదు, ఆ స్థితికి తీసుకొచ్చారు. ఊర్లో కరెంట్ ఇస్తే తప్ప ఇలా 1000 రోజులు ప్రణాళిక పెట్టుకొని ఇప్పటికీ 14,000 గ్రామ పంచాయతీలకి కరెంట్ ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక. మీరు అధికారంలో ఉన్నప్పుడు పల్లెటూర్లకు వేసినటువంటి కిలోమీటర్లు యావరేజ్న కాంగ్రెస్ హయాంలో 7 నుంచి 15 కిలోమీటర్లు వేసిర్రు గ్రామీణ భారతంలో మీరు రోడ్లు. ఇలా మేము 133 కిలోమీటర్లు వేస్తూ ఉన్నాం. తప్పేముంది అందులో? అసలు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు డాంబర్ రోడ్లు పల్లెటూర్లకు వేయాలనే కనీస ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ తీసుకొచ్చి వాజ్పేయి గారు పల్లెటూర్లకు అన్నింటినీ తార్ రోడ్లు వేయాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చిండ్రు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా, ప్రజలకు ఎట్లాంటి మౌలిక వసతులు సదుపాయాలు నేర్పకుండా పల్లెటూర్లకి వెళ్ళి అందరు పట్నం పోతురు అంటే ఎందుకు పోతురు? పట్నంలో 24 గంటలు కరెంట్ ఉంటుందా? పట్నంలో డిజిటలైజేషన్ ఉందా? పట్నంలో 24 గంటలు వైఫై రావట్టే, అదే పల్లెటూర్లకు రావాలి. అందుకని 1,65,000 గ్రామ పంచాయతీలు ఇప్పటిదాకా డిజిటలైజ్ చేసి దేశం లోపల ఫేజ్ వైజ్ గా జరుగుతుంది కదా, ఒకటే రోజులో జరగదు కదా. ఈ నామ్స్ మార్కెట్లని 250 మార్కెట్ యార్డ్లని పోయిన సంవత్సరం దేశవ్యాప్తంగా క్రోడీకరించగలిగితే ఈ సంవత్సరం 585కు పెంచిండ్రు.
అంటే ఆ మార్కెట్లలో ఎక్కడైనా పండించిన రైతు తన పంటని పోయిన సంవత్సరం 250 మార్కెట్లలో అమ్ముకోగలిగిన రైతు ఈ సంవత్సరం 585 మార్కెట్లకు పెరిగింది. వచ్చే సంవత్సరం కల్లా టర్మ్ పూర్తి అయ్యేసరికల్లా 6000 మార్కెట్ కమిటీలు ఉన్నాయి ఈ దేశంలో. వాటన్నిటిని అనుసంధానం చేయాలనుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఫేజ్ వైజ్గా స్టెప్ వైజ్గా గ్రామీణ భారతానికి అర్బనైజేషన్కి మధ్యలో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ని తగ్గించేందుకు ఒక క్రమ పద్ధతి లోపల పనిచేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇట్ డస్ నాట్ మీన్ పల్లెటూర్లకి రోడ్లు వేయదు, పట్టణానికి మాత్రం ప్రతి పట్టణానికి రోడ్ రావాలి. మీరంటలేదు వారంటున్నా నేను. రోడ్లు వేయడం వల్ల ఏమొస్తుంది అంటే, రోడ్లు వేయడం వల్ల ఒక పల్లెటూరులో వచ్చిన పాల కేంద్రానికి వస్తాయి, మండల కేంద్రానికి వస్తాయి, కూరగాయలు ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఆటో వస్తుంది, బస్సు వస్తుంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు. మీరు ఈ మాట సమాధానం చెప్పలేదు. 50 రోజులు జనాలు పడిన కష్టానికి రిప్లికా ఉందా బడ్జెట్ లో? 100% ఉంటది. నేను ఏమంటున్నా బుచ్చన్న, ఈ రోజే పెళ్లి చేసుకొని రేపే పిల్లలు రావాలంటే రారన్న. హౌఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ యు ఆర్, ఇట్ టేక్స్ టైం. ఒక ఆర్థిక సంస్కరణ 1991లో పివి నరసింహారావు తెచ్చింది ఈ దేశంలో. ఇదే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి ఉండో లేకపోతే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉండో ఎన్ని సంవత్సరాలకు వచ్చినాయన్న ఫలితాలకి? ఎప్పుడు వచ్చినాయి ఫలితాలు? ఫలితం రావడానికి ఏ మంచి టైం పడుతుంది అంటారు. ఇంకా 100% ఖచ్చితంగా టైం పడుతుంది అన్న. ఏదైనా ఈ రోజు చెట్టు నాటితే రేపే దానికి ఫలితం రాదన్న. డెఫినెట్లీ టైం. డిబేట్ లో పాల్గొన్నారు రఘునందన్ గారు, భానుప్రకాష్ గారు, థ్యాంక్ యూ అండి. ఏ బడ్జెట్లోనైనా సరే కూడికలు తీసివేతలు లెక్కలు సహజంగానే ఉంటాయి. కానీ ప్రజల జీవితాలకు వచ్చేవరకల్లా, ప్రజల్లో ఆచరణలో అమలుకు వచ్చేవరకల్లా అది నిజంగా కనపడాలి. చెప్పిన దాంట్లో కనీసం ఒక 10%, 20% కనిపించినా అది ప్రజల జీవితాలలో కొంత మెరుగుదల చూపిస్తే చాలు. ఈ బడ్జెట్ కూడా అట్లా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.